హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జయంత్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 5 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ముందుగా ఎవరైతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చూడలేదో ఫస్ట్ వారు చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ 5 చూడండి, అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మళ్ళీ ముందు కూడా రాబోతుంది. సో ఇంకో విషయం అనమాట, అంటే గ్రూప్లో పోల్ పెట్టాను టెలిగ్రామ్ ఛానల్లోన, చాలామంది రీజనింగ్ వీడియోస్ కూడా చేయమన్నారు. సో ఇప్పటి నుంచి ఎవ్రీ సాటర్డే, సండే అనేవి సపరేట్గా మనకి సపరేట్గా రీజనింగ్ వీడియోస్ వస్తాయి. ప్లస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను సపరేట్గా షార్ట్స్ కూడా చేశాను. సో డౌట్స్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో చేస్తే వాటి కోసం సపరేట్ షార్ట్స్ కూడా చేస్తాను. నెక్స్ట్ ఇప్పటికే మన ఛానల్లో ఆల్రెడీ పర్సంటేజ్ మ్యారథాన్ క్లాస్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు వరకు తెలుగు కమ్యూనిటీలో ఎప్పుడు కూడా 7 hours ప్లస్ క్లాస్ లేదు, దగ్గర 8 hours క్లాస్ ఉందన్నమాట. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చి అన్ని టైప్స్ అనమాట, అన్ని టైప్స్ చాలా ఈజీగా కవర్ చేశాను. సో ఫస్ట్ ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడండి, అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సరే ఫ్రెండ్స్, ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, పార్ట్ 5లో మనం ఈ పార్ట్ 5లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే 3 వేరియంట్స్ నేర్చుకుంటాం అనమాట. అంటే అందులో ఫస్ట్ వేరియంట్ ఇది, సెకండ్ వేరియంట్ ఇది, థర్డ్ వేరియంట్ ఇది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే CP1 ఉంటుంది అనమాట. ఒక ఫ్రేమ్వర్క్ వేస్తాను చూడండి, CP1, SP1, CP2, SP2 అనమాట. అంటే ఏంటంటే ఫస్ట్ ఒక వ్యక్తి పేరేంటి, వినయ్ అనుకుందాం. వినయ్ ఏమో ఒక వస్తువుని ఫర్ ఎగ్జాంపుల్ X రూపీస్కి కొన్నాడు అనమాట. X రూపీస్ కొన్నాడు, నెక్స్ట్ Y రూపీస్కి అమ్మేశాడు అనమాట. అదే వినయ్ మళ్ళీ ఏం చేశారంటే X రూపీస్కి 2X రూపీస్ కొన్నాడు, 2Y రూపీస్కి అమ్మేశాడు అనమాట. సో అప్పుడు వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, లాస్ పర్సంటేజ్ ఎంత, ఓవరాల్ ప్రాఫిట్ ఎంత కనుక్కోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ ఎలా ఉంటుందని నేను చెప్తాను చూడండి ఒకసారి. నార్మల్గా అంటే ఈ త్రీ టైప్స్కి 3 సెపరేట్గా కాన్సెప్ట్స్, అంటే సెపరేట్ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ బేస్ అయింది మాత్రం ఒకటే మెథడ్ అనమాట. అంటే మనకి ప్రతిదానికి బ్రహ్మాస్త్రం ఉంటుంది కదా, బ్రహ్మాస్త్రం రేషియో మెథడ్ అనమాట. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ బ్రహ్మాస్త్రం అంటే రేషియో మెథడ్. సో ఈ రేషియో మెథడ్ మీరు నేర్చుకుంటే ఈ 3 types సమ్స్ కూడా ట్యాకిల్ చేయగలరు. అంటే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అనే వ్యక్తి ఉన్నాడు, అతను ఒక 3 బ్యాట్లు ఒకే రేటు కొన్నాడు. ఒక బ్యాట్ 20% ప్రాఫిట్కి అమ్మాడు, ఇంకో బ్యాట్ 30% ప్రాఫిట్కి అమ్మాడు, ఇంకో బ్యాట్ 40% ప్రాఫిట్కి అమ్మాడు. సో టోటల్ అమ్మిన దాని మీద అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అని అడుగుతాడు అనమాట క్వశ్చన్స్. అంటే క్వశ్చన్ బేసికలీ ఏంటంటే ఓవరాల్ ప్రాఫిట్ అనమాట. ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. దేని ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వల్ కాస్ట్ ప్రైస్ వచ్చినప్పుడు, లేదా ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చినప్పుడు, లేదా ఈక్వల్ కాస్ట్ ప్రైస్ వచ్చినప్పుడు, ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చినప్పుడు మనం అనుకుంటాం. కానీ థర్డ్ వేరియంట్ ఏంటని అడగొచ్చు నాకు మీరు. CP1 = SP2 అనుకుని. అంటే ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు చెప్పే కదా ఇది CP1, ఇది SP1, CP2, ఇది SP2 అనుకొని. కొన్నిసార్లు ఏమవుద్దంటే ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో ఏమిస్తారంటే, అంటే ఫస్ట్ అమ్మిన కాస్ట్ ప్రైస్కి సెకండ్ వేరియంట్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది బ్యాట్ అనుకోండి, ఇది బాల్ అనుకోండి. క్వశ్చన్ ఎలాగ ఇస్తారంటే బ్యాట్ కొన్న CP అనమాట, బాల్ అమ్మిన SPకి ఈక్వల్ అని అడుగుతాడు క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే నేనున్నాను, జయంత్ ఉన్నాను. సో నేనేం చేశాను, నాకు ఒక బ్యాట్ అమ్మాను అనమాట. సో బ్యాట్ కొంటే ఎంత డబ్బులు అయిందో, నెక్స్ట్ సేమ్ అదే నేను బాల్ అమ్మితే నాకు అంత రేట్ వచ్చిందనమాట. సో అలాంటప్పుడు నాకు ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది అడుగుతాను అనమాట. మీకు క్వశ్చన్స్ చేపిస్తే మీకు బాగా అర్థమవుతుంది. జస్ట్ ఇంట్రడక్షన్ కింద మీకు ఇలా చెప్పాను అనమాట. చూడండి, ఫస్ట్ నేను ఈక్వల్ కాస్ట్ ప్రైస్ ఇచ్చినప్పుడు చెప్తాను, అంత తర్వాత ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు చెప్తాను, అంత తర్వాత కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ ఐటమ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఐటమ్ ఇస్తే అలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్తాను. సో ఫస్ట్ వినండి ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈక్వల్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వేరియంట్ ఇది అనమాట, CP1 = CP2. అంటే 2 కాస్ట్ ప్రైస్లు సేమ్ అయినప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి అనమాట. 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ చెప్పే కదా రేషియో మెథడ్. ఏ క్వశ్చన్కైనా రేషియో మెథడ్తో ఉపయోగించవచ్చు అనమాట. ఏ మెథడ్ అయినా రేషియో మెథడ్, అంటే బేస్ అనమాట. ఇది బేసిక్ మెథడ్ అనమాట. మీకు చెప్పే కదా, నేను ఫస్ట్ మీకు బేసిక్ చెప్తాను, అంత తర్వాత ట్రిక్ చెప్తాను. సో ఈ రేషియో మెథడ్ కాకుండా వేరే మెథడ్లో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అదే యావరేజ్ మెథడ్ అనమాట. ఏ మెథడ్? అది యావరేజ్ మెథడ్. సో 2 మెథడ్స్లో మనం క్వశ్చన్స్ ట్యాకిల్ చేసుకోవచ్చు. సో నేనైతే ఏం ప్రిఫర్ చేస్తానంటే యావరేజ్ మెథడ్ ప్రిఫర్ చేస్తాను అనమాట. నేను ప్రిఫర్ చేస్తాను. సో మీకు కూడా నేను ఫస్ట్ రేషియో మెథడ్ చెప్తాను, యావరేజ్ మెథడ్ చెప్తాను. సో మీకు ఏది అనుకూలంగా ఉంటే మీరు అది నేర్చుకోండి. ఇది ఫస్ట్ వేరియంట్, ఇది సెకండ్ వేరియంట్, ఇది థర్డ్ వేరియంట్. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి.
నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. చాలా బాధాకరంగా అనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళాంటి తెలుగు పీపుల్కి ఎవరికైతే మ్యాథ్స్ అంటే భయమో వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మన ఛానల్కి మీ కొత్త ఛానల్ కాబట్టి మీలాంటి వారు సపోర్ట్ చేస్తే నాకు మరింత మంచి కంటెంట్ ఇవ్వడం కోసం నాకు బూస్ట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. చూడండి. ఏ షాప్ కీపర్ బాట్ 40 pieces worth of an article at rate of 50 rupees per item. He sold 35 pieces with 20% profit. The remaining 5 pieces were found to be damaged and he sold at them at 10% loss. Find his overall profit percentage. చూడండి, మీకు చెప్పే కదా అతను ఏం చేశాడు. ఫస్ట్ మీకు తెలుగు బ్రేక్ డౌన్ అంటే ఈ క్వశ్చన్ ఫస్ట్ బ్రేక్ డౌన్ చేస్తాను. మిగతా క్వశ్చన్స్ అనేవి నేను డైరెక్ట్ చేసుకుని వెళ్తాను అనమాట. చూడండి, ఫస్ట్ ఒక షాప్ కీపర్ అనమాట 40 pieces ఆఫ్ ఆర్టికల్ కొన్నాడు అనమాట. 40 pieces కొన్నాడు. 40 pieces కొన్నాడు అనమాట. ఎంత? ఒక్కొక్కటి పర్ ఐటమ్ 50 rupees. అంటే పర్ ఐటమ్ 50 rupees అంటే మొత్తం ఎంత కొన్నాడు అతను? 2000 rupees కొన్నాడు అనమాట. ఇది టోటల్ 2000 rupees, టోటల్ సిపి అనమాట. టోటల్ 2000 rupees కొన్నాడు అనమాట. ఈ సోల్డ్ 35 pieces. ఈ సోల్డ్ 35 pieces అట్ 20% ప్రాఫిట్ అనమాట. అంటే ఈ 40 piecesలోన 35 pieces అనమాట ప్రాఫిట్లోకి అమ్మాడు కదా. మిగతా 5 pieces అనమాట ఏం చేశాడు? లాస్లోకి అమ్మాడు అనమాట. 5 pieces అనమాట లాస్లోకి అమ్మాడు. ఎంత లాస్కి అమ్మాడు? 10% లాస్కి అమ్మాడు. 10% లాస్కి అమ్మాడు. ప్రాఫిట్ ఎంత కమ్మాడు? చూడండి, ప్రాఫిట్ ఎంత కమ్మాడు? 20% ప్రాఫిట్కి అమ్మాడు. 20% ప్రాఫిట్కి అమ్మాడు. నెక్స్ట్ లాస్కి ఎంత కమ్మాడు? 10% లాస్కి అమ్మాడు. 10% లాస్కి అమ్మాడు. సో ఓవరాల్గా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది అడిగాడు. ఓవరాల్గా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంతో మనకి అడిగాడు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఫస్ట్ నేను మీకు బేస్ మెథడ్ చెప్తాను. చూడండి, ఇక్కడ ఏం చేశాడు? 20% ప్రాఫిట్లో అమ్మాడు అనమాట. ఫస్ట్ మనం ఏం వేసుకుందాం? మీకు చెప్పే కదా లైక్ ఏంటంటారు దానికి, ఫ్రేమ్వర్క్ అనుకుని ఫ్రేమ్వర్క్ వేసుకోండి ఫస్ట్. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఫస్ట్ ఫ్రేమ్వర్క్ వేసుకున్నాం కదా. సో మీకు ట్రిక్ చెప్పే ముందు బేసిక్, ఫస్ట్ అందరికీ బేసిక్ అంటారు కాబట్టి సో బేసిక్లో క్వశ్చన్ చెప్తా. అంటే ఇది ఓన్లీ బేసిక్ క్వశ్చన్ అనమాట. మిగతా దేనికి ఎక్స్ప్లెయిన్ చేయని ఒక్కదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్ క్వశ్చన్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అతను 40 pieces చెప్పే కదా 2000 rupees కొన్నాడు. మొత్తం కొన్నాడు 2000 rupees కొన్నాడు. ఇది ఓవరాల్ సిపి అనమాట. సో ఇందులో 35 articles, ఇంకో 5 articles కదా. ఒక్కొక్కటి ఎంత కొన్నాడు? 50 rupees కొన్నాడు. అంటే ఇది 50 rupees కొన్నాడు, ఇది ఒక 50 rupees కొన్నాడు. అంటే ఇది 250 rupees కొన్నాడు. ఎంత కొన్నాడు? 5 × 25, 5 × 3 = 16, 17. అంటే ఈ 35 parts తాలూకు వాల్యూ 1750, ఈ 5 parts తాలూకు వాల్యూ 250 కదా. ఇప్పుడు చూడండి, ఈ 750ని 20% ప్రాఫిట్ కమ్మాడు అనమాట. అంటే ఎంత కమ్మాడు? చూడండి, 1750ని 20% ప్రాఫిట్ కమ్మాడు అనమాట. 20% ప్రాఫిట్ కమ్మాడు. 0 0 0 0 క్యాన్సిల్. అంటే ఎంత అవుతుంది అప్పుడు? 12 5 = 60, 12 7 = 84, 12 5 60 కదా. 12 7 = 84 అంటే 90, 12 1 = 12 అంటే 3100కి అంటే ప్రాఫిట్లు అమ్మేశారనమాట. ఇది ఎస్పీ అనమాట. ఇది దేనిది? ఫస్ట్ పార్ట్ ఇది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూడండి. సెకండ్ పార్ట్ ఏంటి? 10% లాస్కి అమ్మేశాడు. అంటే ఎంత? 250 కదా. 250/100% × 90. ఎందుకు వేసుకున్నావు మీకు ముందు క్లాస్లో చెప్పింది. 10% లాస్ ఉంది కాబట్టి 100 నుంచి 10% మైనస్ చేస్తాం. అప్పుడు 90% వచ్చింది అనమాట. 0 0 0 0 క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఎంత వచ్చింది? 9 5 = 45, 9 2 = 18 + 2 22. అంటే మొత్తం ఎంత కమ్మాడు? 3325 రూపీస్కి అమ్మేశాడు అనమాట. ఈ టోటల్ ఎస్పీ మనకి ఎంత కొన్నాడు? సిపి కొన్నాడు. చూసారు ఇక్కడ గ్యాప్ వచ్చిందో లేదు? ఇక్కడ ఇది చూడండి. అప్పుడు ఎంత గ్యాప్ వచ్చింది? 1325 వచ్చింది బై 2000 × 100 కదా. మనకి టోటల్ ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటే 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఇదంతా అవుతుంది 2 1 = 2 6 = 2.5 ఎంత వచ్చిందనమాట. సో 0 ఉంది కాబట్టి ఇటు పైకి వెళ్ళిపోతే 16.25% వస్తుంది అనమాట. ఆన్సర్ వచ్చింది చూడండి. ఇది ఇంత పెద్ద ప్రాసెస్ అనేది వేస్ట్ అనమాట. అందుకోసమే నేను మీకు చెప్పే కదా ఏదైనా కాన్సెప్ట్తో చెప్తాను అనుకొని ఇది నేను రేషియో మెథడ్. నెక్స్ట్ నేను రేషియో మెథడ్ చెప్తాను అనమాట. మీరు నాకు తెలిసి ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది అనమాట. ఇది బేసిక్ అనమాట. ఇది
మరి దీనికంటే బేసిక్ అంటే నాకు అడగండి, ఇదే బేసిక్ అనమాట. సో ఇది కాకుండా రేషియో మెథడ్ని యావరేజ్ మెథడ్ అంటారు అనమాట. దాన్ని ఎలా సాల్వ్ చేస్తే చూడండి ఒకసారి. విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేసేసాను అలా చేస్తే. చూడండి మీకు చెప్తా. మన 16.25 వచ్చింది కదా. సో 16.25 వస్తుందో లేదో చెక్ చేద్దాం చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి టోటల్ ఆర్టికల్స్ అన్ని, ఇది ఫ్రేమ్వర్క్ అనమాట. డాటా అంటే ఆర్టికల్స్ అనమాట. సో ఎంత 35 అనమాట. 35 అమ్మాడు, ఇంకోటి ఎంత అమ్మాడు, ఇంకోటి 5 అమ్మాడు అనమాట. మొత్తం కలిపి ఎంత 40 అయ్యాయి అనమాట. సో ఎంత అయింది, ప్రాఫిట్ లాస్ చూసుకుందాం. ప్రాఫిట్ లాస్ ఫస్ట్ది ఎంతకి అమ్మాడు, ఇది CP1 అనుకుందాం, CP2 అనుకుందాం. సో ఎంతకి అమ్మాడు, ఫస్ట్ దానికి 20% ప్రాఫిట్కి అమ్మాడు. అంటే ఎంత 20% ప్రాఫిట్కి అమ్మాడు. నెక్స్ట్ చూడండి, ఇంకో దానికి 10% లాస్కి అమ్మాడు. సో 10% లాస్ కూడా -10% వేసుకుందాం. -10% వేసుకుందాం. సో ఇంకా నేను ఇక్కడ సింప్లిఫై చేయడం కోసం ఏం చేస్తానంటే, మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నోట్ రాస్తాను. ఎప్పుడైనా మనం డాటాకి రేషియో తీసుకోవచ్చు అనమాట. డాటాకి ఏం తీసుకోవచ్చు, రేషియో తీసుకోవచ్చు. సో రేషియో తీసుకోండి. చూడండి 5 1 5 7 అప్పుడు చేయండి. ఇప్పుడు 7 2 ఎంత అంటే, ఇప్పుడు చూడండి 7 × 20% ప్లస్ 1 × -10% బై టోటల్ ఆర్టికల్స్ ఎన్ని, 7 + 1 8 ఆర్టికల్స్ అనమాట. ఎంత 140 - 10/8 అంటే మొత్తం ఎంత వచ్చింది, 130/8. 130 అంటే దగ్గరగా 16.25% వస్తుంది అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది చూడండి. సో ఏం లేదు, ఇక్కడ ఏం చేయాల్సిందంటే, ఇక్కడ ఆర్టికల్ మీరు అనుకోవచ్చు, బ్రో మొత్తం టోటల్ డేటా 40 అన్నావు కదా, మరి ఎందుకు ఇక్కడ 8 వేసావు నాకు అడగవచ్చు. ఎందుకు 8 వేసానంటే, చూడండి మనకి ఇక్కడ ఏంటి, మన రేషియో తీసుకున్నాం, ఈ 5కి 35 రేషియో తీసుకున్నాం. కాబట్టి ఒరిజినల్గా ఏంటి అవుద్ది, మనకి ఒరిజినల్గా 7 1 అవుద్ది అనమాట. అందుకోసం 7 + 1 8 వేసుకోవాలి. సో చూడండి, మనకి యావరేజ్ అంటే ఫార్ములా తెలుసు మీకు. యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. చూడండి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత, దీనికి చేసుకున్నాను. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేసుకున్నాను బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఉన్నాయి, 7 + 1 8 వేసుకున్నాం. సో 8 అనమాట. అందుకోసం మీకు ముందు చెప్పా రేషియో మెథడ్ని యావరేజ్ మెథడ్ అంటాను అనుకోని. అదే అనమాట, ఇదే దీని టెక్నిక్ అనమాట. సో మీరు ఏ క్వశ్చన్స్ ఇచ్చినా సరే నాకు తెలిసి యావరేజ్ మెథడ్లో సాల్వ్ చేయండి. లేదు మీకు ఎలా కాకపోతే ముందు బేసిక్ మెథడ్లో కూడా చెప్పాను, అలా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ముఖేష్ సెల్స్ 80% ఆఫ్ ఏ కమోడిటీ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20% అండ్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్ at loss of 5%, and in this way earns a profit of 29,300. What was the cost price of the commodity for Mukesh? చెప్పే కదా. ఇంకోటి ఏంటంటే చూడండి, నేను అంత అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ చెప్తున్నాను. రీసెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. చూడండి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ప్లీజ్ ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదేంటిది వచ్చింది కూడా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు చూడండి 80% ఆఫ్ కమోడిటీ అంట. 80% చూడండి అంటే లైక్ ఎగ్జామ్ చూడండి, ఇది 80% అంటే టోటల్ ఎంత, టోటల్ డేటా వేసుకుంది. ఈ డేటా ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజ్. ఎప్పుడైనా మొత్తం డేటా ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. 100%లోనే 80% అన్నాడు, మిగిలింది అంతా 20%. సో ఏం చేస్తాము, డైరెక్ట్గా ఇది కూడా చేసుకోవచ్చు మీరు, 35 × 20 అని వేసుకోవచ్చు. అది పెద్ద ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇంకా సింప్లిఫై చేసి చెప్పాను అనమాట. ఇప్పుడు చూడండి, దీనికి రేషియో తీసుకుందాం. 21 × 24 4:1 వచ్చింది. సో ఏం చేశాడు, ఫస్ట్ పార్ట్ 20% ప్రాఫిట్కి అమ్మాడంట. 20% ప్రాఫిట్కి అమ్మాడు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ లాస్కి అమ్మాడు. రెస్ట్ ఆఫ్ ది పార్ట్ అంటే 1 కదా, అంటే 20% 1 5% లాస్కి అమ్మాడు. 5% లాస్కి అమ్మాడు. ఇలా అయితే అతనికి ప్రాఫిట్ వచ్చిందట. ప్రాఫిట్ ఎంత వచ్చింది, 29,300 వచ్చిందట. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకు వేసాం గుర్తుపెట్టుకోండి. ఒకసారి చెప్తాను చూడండి కదా. ఫస్ట్ ఓవరాల్ ప్రాఫిట్ కనుక్కుందాం. ఓవరాల్ ప్రాఫిట్ కనుక్కోవాలంటే ఏంటి, ఓవరాల్ ప్రాఫిట్ లాస్ కావాలంటే మీకు చేయమన్నాను. ఇది ఇది 4 × 20 అంటే అంత 80 ప్లస్ 1 × -5 అంటే -5 బై టోటల్ ఆర్టికల్స్ ఉన్నాయి 4 + 1 5 ఉన్నాయి. 5 వేసుకున్నాం. ఎంత అవుతుంది, ఇది 80 - 5 అంటే 75. 75/5 అంటే 15%. అంటే పాజిటివ్లో వచ్చింది కాబట్టి ప్రాఫిట్ వచ్చినట్టుగా. సో ఎంత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం అనేది 29,300 కాదు, అది అంటే రూపీస్ అది ప్రింటింగ్ మిస్టేక్ 2 అని పడిపోయింది. 9,300 అనమాట. సో 9,300 అనమాట. సో వేసుకోండి. అయితే 15% ఉంది కదా, ఈ 9,300 అనేది 15%కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో మనకు కావాల్సిందంతా 100% కావాలి. కాస్ట్ ప్రైస్ కదా,
కాస్ట్ ప్రైస్ అంటే 100% కావాలి. సో ఇది మీకు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని ఆన్సర్ వస్తుంది. కానీ నేనే దీన్ని సింప్లిఫికేషన్లో ఏం చేస్తాను, డైరెక్ట్గా 9300 మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి 15% వాల్యూ, కావాల్సిన వాల్యూ అంటే 100% వాల్యూ. సో ఇలా వేసుకుంటాను అనమాట. అప్పుడు ఎంత అవుతుంది 15 1 1562 అవుతుంది, 620 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది 62,000 అవుతుంది అనమాట. 62,000 వస్తుంది అనమాట ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి, అంటే కొంచెం ప్రింటింగ్ మిస్టేక్లో ఏమవుతుందంటే ఇది రూపీస్ సింగిల్ని 2 అని అది క్యాలిక్యులేట్ అయిపోతుంది అనమాట. అందుకోసం ఆ ప్రాబ్లం వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి, ఏ షాప్ కీపర్ బ్రాట్ certain number of apples for 3,600. He sold 1/5 of them at a loss of 10%, 1/4 of the remaining గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది చూడకుండా చాలా తప్పు చేస్తారు. at a loss of 5% and 2/3 of the rest at a profit of 15%. At what price should he sell the remaining apples to earn a profit of 27%? చూడండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ఎగ్జామ్స్ అడుగుతారు అనమాట. సో ఇదేనండి, మనం ఎంత ఈజీగా చేయగలుగుతాం మీకు చూపిస్తా. ఫస్ట్ మనం ఏంటారు దానికి ఇది వేసుకుందాం. 3,600 యాపిల్స్ ఉన్నాయంట, మొత్తం ఉన్నాయంట 3,600 యాపిల్స్ ఉన్నాయి మొత్తం. సో ఏమయ్యి ఇందులోన ఈ సోల్డ్ 1/5 అంట, ఈ సోల్డ్ 1/5. నెక్స్ట్ ఇంకేం చేశాడు, ఆఫ్ ది రిమైనింగ్ ఆఫ్ 4/5. చూడండి, యాక్చువల్లీ అవునండి రిమైనింగ్, ఇంకా మీకు కేసు క్లియర్గా అర్థమవుతుందండి. ఈ రిమైనింగ్ ఎంత, రిమైనింగ్ 1/4 రిమైనింగ్. నెక్స్ట్ అండ్ ది లాస్ ఆఫ్ 5% తర్వాత రాసుకోమనండి. అండ్ ది 2/3 ఆఫ్ ది రెస్ట్, 2/3 ఆఫ్ రెస్ట్. ఇప్పుడు ప్రాఫిట్ వేసుకోండి. ఇదంతా ఇది 10% లాస్. ఫస్ట్ ఇది 10% లాస్ అంటారు. నెక్స్ట్ ఇది ఎంత 5% లాస్ అంట. నెక్స్ట్ దట్ 15% ప్రాఫిట్ అంట. ఇక్కడ వరకు అయితే మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మొత్తం ఇంత ఉన్నాయంట, మొత్తం ఇంత సిపి, ఇది టోటల్ సిపి అంటే టోటల్ సిపి అనమాట. అయితే ఇందులో 1/5 ఇందులో 1/5 అంటే ఎంత అవుతుంది, అప్పుడు 1/5 ఇంటూ 3,600 ఎంత అవుతుంది, 5 7 35, 5 20 అంటే 720 అనమాట. 720 రూపీస్ అయిందనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సారీ ఇలా చేసుకోవద్దు. ఇలా చేస్తుంటే ప్రాబ్లం అవుతుంది అనమాట. మనకు కావాల్సింది ఏంటి, ఆర్టికల్స్ కావాలి. సో మనం ఈ 3,600 రూపీస్ కొన్నాడు అంటే డబ్బులు ఇచ్చి కొన్నాడు అనమాట. 3,600 రూపీస్ ఇచ్చి కొన్నాడు అనమాట. కొన్ని యాపిల్స్ కొన్నాడు. ఎన్ని యాపిల్స్ కొన్నాడో మనకు తెలియదు. సో నేనేం ఎజ్యూమ్ చేస్తానంటే ఎంతో కొన్ని యాపిల్స్ కొన్నాడు అని ఎజ్యూమ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎజ్యూమ్ చేద్దాం, అలాగే ఎజ్యూమ్ చేయాలన్నమాట. సో అలా ఎజ్యూమ్ చేయడం కోసం ఈజీ క్యాన్సిలేషన్ అవడం కోసం ఏం చేస్తానంటే ఈ డినోమినేటర్స్ ఉన్నాయా, ఈ డినోమినేటర్స్ తీసుకుంటాను అనమాట. చూడండి 5 4 3 ఉంది. సో ఈ మూడింటికి ఎల్సిఎం తీయండి. ఎంత వస్తుంది అప్పుడు 5 4 20, 23 60 అంటే 60 అనమాట. అంటే 3,600 రూపీస్కి 60 యాపిల్స్ కొన్నాడని నేను ఎజ్యూమ్ చేస్తున్నాను. సో అందులో 1/5 అంట, అంటే ఎంత అవుతుంది 12. అందులో 1/5 అంటే ఎంత 12 అవుతుంది అనమాట. సో అండి ఈ 12 ఆర్టికల్స్ 10 - 10 లాస్ కమ్మాను, అంటే 10% లాస్ కమ్మాను అనమాట. 10% లాస్ కమ్మాను. నెక్స్ట్ రిమైనింగ్లో 1/4 అంటే ఎంత 60 ఉండాలి. అందులో ఆల్రెడీ 12 అమ్మేసాడు అనమాట. అంటే ఎంత అవుతుంది 48 ఉంటుంది. ఈ 48లో 1/4 అంటే 1/4 ఇంటూ 48 అంటే ఎంత 12. ఇందులో 12 అనమాట. ఇందులో 12 అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏనాడు 2/3 ఆఫ్ ది రెస్ట్. ఇక్కడ ఆల్రెడీ 12 అమ్మేశాడు, ఇందులో కూడా 12 అమ్మేశాడు. అంటే ఎంత 24 అయింది. మనకు 60 ఉంది. 60లోనే రెస్ట్ అన్నాడు, వాళ్ళు 24 పోయాయి. అప్పుడు ఎంత ఉంటాయి, అప్పుడు 36 ఉంటాయి అనమాట. సో 36 2/3 ఆఫ్ 36 అంటే ఎంత 2/3 ఆఫ్ 36 అంటే ఎంత 24. అంటే 24 ఇది 24. అంటే ఇప్పుడు చూడండి 12 ఆర్టికల్స్ అనేది 10% లాస్ కమ్మాడు అనమాట. నెక్స్ట్ మిగతా 12 ఆర్టికల్స్ అనేది 5% లాస్ కమ్మాడు అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ది 24 ఆర్టికల్స్ని 24 యాపిల్స్ని 15% ప్రాఫిట్ కమ్మాడు అనమాట.
సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ మొత్తం ఎన్ని ఆర్టికల్స్ వచ్చాయి, 12 యాపిల్స్ అయిపోయి 12 యాపిల్స్ అయిపోయి 24 యాపిల్స్ అయ్యాయి. మొత్తం ఎన్ని యాపిల్స్ అయ్యి 40 యాపిల్స్ అయ్యాయి. సో టోటల్ ఎన్ని యాపిల్స్ మనం కొన్నాం, 60 యాపిల్స్ కొన్నాం. సో మిగిలిపోయినవి ఎంత మిగిలిపోయి, ఇంకా 12 మిగిలిపోయాయి అనమాట. సో 12 యాపిల్స్ మిగిలిపోయాయి. సో మీకు ఏం చెప్పాను నేను, మన డేటా ఉంటే మనం ఏం తీసుకోవచ్చు, డేటా ఉంటే మనం లైక్ రేషియో తీసుకోవచ్చు. సో 12 1 12 1 12 2 12 1. సో చూడండి, ఇక్కడ డైరెక్ట్గా వేస్తాను. 1 పార్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి, 1 పార్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి, 2 పార్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి, 1 పార్ట్ ఆర్టికల్ ఉన్నాయి అనమాట. చూడండి, 1 పార్ట్ ఆర్టికల్ని 10% లాస్ కమ్మాడు అనమాట. 1% ఆర్టికల్ని 10% లాస్ కమ్మాడు. నెక్స్ట్ ఇంకో 1 పార్ట్ ఆర్టికల్ని 5% లాస్ కమ్మాడు అనమాట. నెక్స్ట్ 2 పార్ట్స్ని 15% ప్రాఫిట్ కమ్మాడు అనమాట. నెక్స్ట్ చూడండి, ఈ 1 పార్ట్ది ఎంతకి ఎంత ప్రాఫిట్ కమ్మితే టోటల్ ఆడికి మొత్తం 24 ఓవరాల్గా 24% ప్రాఫిట్ వస్తుందని అడుగుతాడు అనమాట. టోటల్గా అంత ప్రాఫిట్ వస్తుందని అడుగుతాడు అనమాట. సో అండి, ఇక్కడ ప్లేస్ సరిపోవడం లేదు, నేను కొంచెం ఇది చిన్నది చేస్తాను. చూడండి ఒకసారి. ఏంటి తెలుగు వచ్చింది చిన్న చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, మనకి మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, 1 ఇంటూ మనకి 10% లాస్ వచ్చింది. సో 1 ఇంటూ 10% ప్లస్ నెక్స్ట్ 1 ఇంటూ 5% ప్లస్ 2 ఇంటూ 15% ప్లస్ ఎక్స్ ఇంటూ 1% ఈక్వల్ బై మొత్తం ఎంత 1 1 2 1 అంటే మొత్తం 4 వచ్చింది. 5 అనమాట. మొత్తం 5 పార్ట్స్. సో ఎంత అయింది, -10 -5 ప్లస్ 30 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 27 ఉంది కదా, 27కి ఈక్వల్ అవ్వాలి. సో ఈ 5 వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు ఎంత అవుతుంది, అప్పుడు 35 5 2 10 135 అయిందనమాట. ఇది క్యాలిక్యులేట్ చేస్తే +15 వస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 135. సో అప్పుడు ఎంత అవుతుంది, డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్స్ టు 135 - 15 అంటే 120 అయిందనమాట. సో ఎక్స్ అనేది ఎంత కమ్మాలి అంటే ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ అనేది మనం 120% ప్రాఫిట్ కమ్మాలి. 120% ప్రాఫిట్ కమ్మితే మనకు ఓవరాల్గా 27 ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో క్వశ్చన్ అడగలేదు. క్వశ్చన్ ఏమడిగాడంటే మనం ఏ ప్రైస్కి అమ్మాలని అడిగాడు, మనం ఎంత ప్రైస్కి అమ్మాలని అడిగాడు కదా. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వన్ యాపిల్ తాలూకా మనం ఎప్పుడైనా మనం ప్రైస్ కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కోవాలి, సిపి కనుక్కోవాలి. సో మనం ఫస్ట్ సిపి ఆఫ్ 1 యాపిల్ కనుక్కుందాం. చూడండి, మొత్తం ఎంత కొన్నాం మనం, మొత్తం 3600 రూపీస్ కొన్నాం. 3600 రూపీస్ కొన్నాం మనం. 3600 రూపీస్కి యాపిల్స్ కొన్నాం. ఎన్ని పార్ట్స్ యాపిల్స్ కొన్నాం, ఇక్కడ 60 వేసుకున్నాను. కానీ మనం 60 వేయకూడదు. ఎందుకు, మనకి 1 పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 2 పార్ట్ అంటే మొత్తం 5 పార్ట్స్. అంటే 5 పార్ట్స్ తాలూకా యాపిల్స్ అనేవి 3600 రూపీస్ కొన్నాం. సో 1 యాపిల్ ఎంత అవుతుంది, అప్పుడు దగ్గర 720 రూపీస్ అవుతుంది అనమాట. సో 720 రూపీస్ అయింది. ఇప్పుడు చూడండి, మనం 720 రూపీస్ది కాస్ట్ ప్రైస్ వచ్చిందనమాట. కాస్ట్ ప్రైస్ దాన్ని మనం మనకి 27 ప్రాఫిట్ రావాలంటే మనం ఎంత కమ్మాలి, అది 120% ప్రాఫిట్ కమ్మాలి. చూడండి, మనం 120% ప్రాఫిట్ వచ్చింది. సో ఇంటూ 120% వేసుకుంటాం అనమాట. అప్పుడు చూడండి, క్యాన్సిల్ చేస్తే 72 × 12 దగ్గర 12 2 24 12. సారీ ఫ్రెండ్స్, మనం ఇక్కడ కొంచెం తప్పు చేసి చూడండి, 120 వేయకూడదు. మనకి 120% ప్రాఫిట్ వచ్చింది. అంటే చూడండి, ఇక్కడ అంటే 100% సిపి ప్లస్ ప్రాఫిట్ అనేది 120 వచ్చింది. అంటే మొత్తం ఎంత కమ్మినట్టు కదా, 220% కమ్మినట్టుగా. సో ఇంటూ 220% వేసుకోండి. ఇంటూ 220% వేసుకోండి. అప్పుడు ఎంత ఈక్వల్ అవుద్ది, 2 0 క్యాన్సిల్ అవుద్ది. కాబట్టి 72 × 22 దగ్గర 22 44 దగ్గరగా ఎంత వస్తుంది, 22 7 చూడండి. 7 2 14 7 2 14 + 1 15 15 + 4 ఎంత 1584 కరెక్ట్ ఆన్సర్ చూడండి. కొంచెం పెద్ద ప్రాబ్లం ఇది. సో అర్థం కాకపోతే ఇంకోసారి వినండి. అంటే ఇది చాలా అందుకు చెప్పి కదా 4 స్టార్స్ ముందే పెట్టాను. ఇది మంచి ప్రాబ్లమ్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ మ్యాన్ బాట్ 2 bicycles for 3000 each. If he sells 1 bicycle at a profit of 10%, and then how much percentage profit should he sell the other bicycle so that he makes a profit of 20% on the whole? చూడండి, సేమ్ ముందు క్వశ్చన్ లాగానే మనం డేటా వేసుకుందాం. 3000 రూపీస్ కొన్నాడు అనమాట. ఒరిజినల్ సిపి ఇది. ఒరిజినల్ సిపి 2 bicycles కొన్నాడు, 2 కొన్నాడు. ఇఫ్ ఈ సెల్స్ 1 bicycle అంట, ఒక బైసైకిల్ అమ్మేశాడంట.
ఒక బైసైకిల్ అమ్మేశాడు, ఎంతకి 10% ప్రాఫిట్కి అమ్మేశాడు కదా. నెక్స్ట్ హౌ మచ్ పర్సంటేజ్ షుడ్ ది నెక్స్ట్ బైసైకిల్, అంటే నెక్స్ట్ బైసైకిల్ ఎంతకు అమ్మితే వాడికి ఓవరాల్ ప్రాఫిట్ 20% వస్తుంది అడుగుతున్నాడు. ఓవరాల్ ప్రాఫిట్ 20% అని అడుగుతున్నాడు అనమాట. సో 3000 రూపీస్కి ఎన్ని సైకిల్స్ కొన్నాడు? ఒక సైకిల్ కొన్నాడు. సో ఇదే వేసుకోండి, 1 × 10 ప్లస్ 1 × x బై 1 + 1 2 కదా, 2 = 20%. కాబట్టి 10 + x = 40. ఫర్ x = 30% అనమాట. x = 30%, అంటే 30%కి ఈడ అమ్మాడు అనుకో, అప్పుడు ఓవరాల్గా మనకి 20% ప్రాఫిట్ వస్తుంది అనమాట. అది మనకి క్వశ్చన్ అడిగాడు అనమాట. చూడండి, ఇందాక ఈ ఒక్క సమ్ చాలా కష్టమైన సమ్, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూడండి, టూ సిమిలర్ pieces of an item were purchased by paying the same amount for each, and they were sold respectively for a profit of 25% and a loss of 20%. What was this profit percentage? చూడండి, సేమ్ అమౌంట్ కొనారంట. సో సిపి సేమ్ అయింది. సేమ్ అమౌంట్ కొనారంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, CP1 = CP2 అనుకోని. ఇవన్నీ CP1 = CP2 క్వశ్చన్స్ అనమాట. ఎన్ని కొన్నారు? టూ సిమిలర్ ఐటమ్స్ కొన్నారు, అంటే 1 2 సిమిలర్ ఐటమ్స్ కొన్నారు. ఒకటి ఎంత కొన్నారు? 25% ప్రాఫిట్ కంట. నెక్స్ట్ ఇంకోటి లాస్ కొన్నారంట 20%. సో నెట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అడిగారు. సో సారీ, ఇది కూడా 1% కదా, ఇది కూడా 1 ఆర్టికల్ కాబట్టి 1 ఆర్టికల్ వేసుకుందాం. సో 25 - 20 బై 1 + 1 2 కదా, 2 = 5/2 అంటే 2.5% అనమాట ప్రాఫిట్ వచ్చింది. మీకు పాజిటివ్లో వస్తే ప్రాఫిట్ అనమాట, నెగిటివ్లో ఉంటే లాస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ ట్రేడర్ పర్చేజ్డ్ 500 kg of sugar for 40 per kg. He sold 200 kg of sugar at a profit of 10% and 120 kg at loss of 5%. And what rate per kg should he sell the remaining sugar to gain 12% of his initial investment? చూడండి, 500 kg కొన్నాడు. 500 kgకి ఎన్ని కొన్నాడు? 3 క్వాంటిటీస్ కొన్నాడు. 3 క్వాంటిటీస్ వచ్చాయి అనమాట. 3 క్వాంటిటీస్ వచ్చాయి. ఫస్ట్ది 200 అంట, 200 kg ప్రాఫిట్ వచ్చినట్టు దీని మీద. నెక్స్ట్ 120 kg దీని మీద ఎటు వచ్చింది? లాస్ వచ్చిందంట 5%. నెక్స్ట్ చూడండి, అట్ వాట్ రేట్ పెర్ కేజీ హీ షుడ్ సెల్ ది రిమైనింగ్ షుగర్. అంటే చూడండి, ఆల్రెడీ 500లోన ఇక్కడ 200 అయిపోయింది, ఇక్కడ 120 అయిపోయింది, అంటే ఎంత 320 అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉంది? వాడి దగ్గర 180 ఉందన్నమాట, అంటే 180 kg ఉన్నాయి. 180 kg ఎంతకు అమ్మితే అతనికి 12% గెయిన్ వస్తుంది అనమాట. అంటే చూడండి, ఇక్కడ మీకేం చెప్పాను ఎప్పుడైనా మనకి వాల్యూస్ ఉంటే డేటాని, అంటే అదే క్వాంటిటీని మనం క్వాంటిటీ లేదు డేటాని మనం రేషియో తీసుకోవచ్చు అనమాట. సో రేషియో తీసుకోండి, 0 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి, 2 10s 2 6s 2 9s. సో చూడండి, అంటే 10:6:9 రేషియోలు ఉన్నదనమాట. సో చూడండి, 10 × 10 ప్లస్ 6 × -5 ప్లస్ 9 × x% ఎంత కావాలి? మొత్తం చూడండి ఎన్ని ఉన్నాయి? 10 + 6 16, 16 + 9 15 అంటే 25 అనమాట. సో బై 25 సారీ అంతే ఓకే, బై 25 = మనకి ఎంత? 12% గెయిన్ కావాలి ఓవరాల్ 12% గెయిన్ అనమాట. సో చూడండి, 10 10s 100, 6 5s 30 ప్లస్ 9x = 25 12s అంటే 25 2s 50, 25 1s 25 అంటే 30, 300 రూపీస్ అంటే 300 వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి ఏంటంటే 70 వస్తుంది అనమాట. సో 9x = 300 - 70 అంటే 9x = 230 కదా. అప్పుడు చూడండి ఎంత అవుతుంది? సో చూడండి 9 230 అంటే చూడండి డివైడ్ చేస్తా, 9 2s 18, నెక్స్ట్ 13 కదా, 5 కదా, 9 5s 45 ప్లస్ 9 5s 45 అంటే దగ్గర 25.5% గెయిన్ వచ్చిందనమాట. 25.5% గెయిన్ వచ్చిందనమాట. అంటే అంతకు అమ్మాలి. సో మన క్వశ్చన్ ఏం అడిగాడు చూద్దాం. చూడండి ఒకసారి, వాట్ అమౌంట్ షుడ్ హీ సెల్ ది రిమైనింగ్ షుగర్ టు గెయిన్ 12% ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్ అంట. అంటే ప్రైస్ అడిగాడు. ప్రైస్ అడిగాడు అనమాట. సో మనం చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ప్యాకెట్లు 20 రూపాయలు అయినప్పుడు ఒక ప్యాకెట్ ఎంత అవుతుంది?
ఎంత అవుతుంది? ₹2 అవుతుంది. మీరు ఎలా చెప్పారు అది? అంటే టోటల్ బై ఇది వేసుకున్నారనమాట, అప్పుడు అంత అయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే 30 ప్యాకెట్స్ ఎంత అయ్యని అడిగితే అప్పుడు ఏం చేస్తారు మీరు? 30 × 2 × 60 రూపీస్ అవుతుందని చెప్తారనమాట. సేమ్ ఇదే టెక్నిక్ అనమాట. మనం ఏం కావాలి మనకేంటైంది ఆ థర్డ్ అతనికి ఏమైంది, మనకు కావాల్సిన క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఇది ఏ క్వాంటిటీ అనుకోండి, ఇది బి క్వాంటిటీ అనుకోండి, ఈ సి క్వాంటిటీ ఎంత కమ్మితే 12% ప్రాఫిట్ వస్తుందని అడిగాడు అనమాట. సో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? మనకి 25% ప్రాఫిట్ వస్తుంది అనమాట. లైక్ ఈ సి క్వాంటిటీ అమ్మితే. సో దాని కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? తెలుసు కదా మనకి 100 ప్లస్ 125 అనమాట, 25.5%. ఇదేంటిది సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో చూడండి ఇప్పుడు. సో అప్పుడు ఏమవుతుంది? 125% అనేది 125 అంటున్నాను. చూడండి మనకు తెలుసు. అప్పుడు సిపి ప్లస్ ఇది వేసుకుంటే మనకి ఏంటి వస్తుంది? ఎస్పీ వస్తుంది. అప్పుడు ఎస్పీ ఎంత వస్తుంది? 125.5% దగ్గర వస్తుంది అనమాట. సో చూడండి ఈ 125.5% అనేది 125% అనేది దేనికి ఈక్వల్? 100కి ఈక్వల్. 100 అంటే ఏంటి అంటే ఒరిజినల్ వాల్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ వాల్యూ తెలియదు, మనకు కావాల్సింది వాల్యూ కనుక్కోవాలి. సో రివర్స్ అడిగాడు అనమాట. రివర్స్ అడిగి మనం ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఏమనుకున్నాం? సిపి ఎప్పుడు 100% అనుకోమన్నాను కదా. ఎందుకు 100% అనుకోమన్నాను? ఎందుకంటే దాని స్టేబుల్ వాల్యూ కాబట్టి. సో మనకి మీకు ముందు సెకండ్ టైప్లో థర్డ్ టైప్లో ఏం చెప్పాను మీకు? ఒకవేళ సెల్లింగ్ ప్రైస్లోకి ప్రాఫిట్లోకి వస్తే మనం సెల్లింగ్ ప్రైస్కి తీసుకోవాలని చెప్పాను. సో మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకి. సో మనం తీసుకున్నాం. దేని మీద? మనకి 1 kg మీద మనకి మొత్తం ఎన్ని కేజీలు ఉన్నాయి? 40 kgs ఉన్నాయి. సో 40 చేసుకుంటాం అనమాట. అప్పుడు ఎంత అవుతుంది? 0 క్యాన్సిల్, 2 2 2 5 5 1 నెక్స్ట్ అప్పుడు అవుతుంది 5 25 ప్లస్ 1 అంటే దగ్గర 25 2 అంటే 50 అవుతుంది. 50 అంటే ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. 50 అవుతుంది అనమాట. అంటే ఒకసారి చెప్తున్నాను మీకు మొత్తం ఒకసారి చెప్తే అర్థమవుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే క్వశ్చన్ ఏంటి అడిగాడంటే ఆడ దగ్గర అంట 500 kgs ఆఫ్ రైస్ ఉందన్నమాట. ఒక్కొక్కటి 40 per kg కొన్నాడు అనమాట. ఇది వదిలేండి. ఒకటి ఏ క్వాంటిటీ, ఒకటి బి క్వాంటిటీ, ఒకటి సి క్వాంటిటీ. అంటే ఇది ఒక షాప్లో అమ్మాను అనుకోండి, ఇది ఒక షాప్లో అమ్మాను అనుకోండి. క్వశ్చన్ ఏంటి అడిగాడంటే మొత్తం అమ్మినప్పుడు నాకు 12% ప్రాఫిట్ వచ్చింది. సో నేను సి అనేది ఎంతకి అమ్ముంటాను వాల్యూ అడిగాడు అనమాట. ఒక్కొక్క కేజీ ఎంతకు అమ్ముంటాను అడిగాడు అనమాట. సో మనం మొత్తం కేజీలు ఇంత మొత్తం ఇంత ప్రాఫిట్ వచ్చింది మనకి. మొత్తం ఇంత ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మనం 100% వేసుకున్నాం. సో మనం మేము 40 per kg అడిగాం కదా. సో ఒక్కొక్క కేజీ 40 రూపీస్ అయినప్పుడు ఇంత పర్సెంట్ అయినప్పుడు ఎన్ని కేజీలు వస్తాయి అనుకుంటే ఇంటూ 40 చేస్తాం. మీకు ఇంత చెప్పాను కదా 10 అంటే 10 balls 20 రూపీస్ అయినప్పుడు 30 balls ఎంత అవుతాయి? 10 1 10 2 అంటే ఏం చేశాను? 2 మల్టిప్లికేషన్ చేశాను లేదా. సో 40 per kg కాబట్టి ఇంటూ 40 చేశాను అనమాట. అదనమాట ఇక్కడ చేశాను. ఇప్పటికీ అర్థం కాకపోతే ఒకసారి లైక్ రివైండ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ ఫ్రూట్ మెర్చెంట్ బాట్ సమ్ బనానాస్ ఏంటిది 1/5 2/5 ఆఫ్ బనానాస్. ఇగో 2/5 ఆఫ్ బనానాస్, కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ అయింది. ఏ ఫ్రూట్ మర్చెంట్ బాట్ సమ్ 2/5 బనానాస్ ఆఫ్ దెమ్ అండ్ గాట్ రోటన్. ఇదేంటిది? ఈ క్వశ్చన్ హోల్డ్ పెట్టండి. ఎందుకు క్వశ్చన్లో మిస్టేక్ ఉన్నట్టుగా ఉంది, క్వశ్చన్ లాగా ఉంది. ఈ క్వశ్చన్ మిస్టేక్ లాగా ఉంది. సో నేను మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను మీకు ఇది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ ట్రేడర్ బైస్ 2 articles for 3,000 ఈచ్ ఆర్టికల్ వైల్ సెల్లింగ్ హీ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆన్ ది 1 article and loses 20% ఆన్ ది అదర్ ఆర్టికల్. వాట్ విల్ ఈస్ ద ఓవరాల్ లాస్ పర్సెంటేజ్? చూడండి ఏంటంటే 3,000 రూపీస్కి 2 articles కొన్నాడు అనమాట. ఫస్ట్ ఆర్టికల్, ఇది సెకండ్ ఆర్టికల్ అనమాట కదా. సో ఒకటి ఏంటైంది అంటే ఒక ఆర్టికల్ 1 article కొన్నాడు అనమాట. ఒకటి ఎంతకి అయింది? ఒకటికి 10% ప్రాఫిట్ కమ్మాడంట, ఇంకోటి 20% లాస్ కమ్మాడు అనమాట. ఓవరాల్గా మనకి లాస్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు ఏం చెప్పాను మీకు? యావరేజ్ మెథడ్ చేస్తారు. దీనికి ఇంటూ చేస్తారు బై 1 + 1 2 చేస్తారు అనమాట. అప్పుడు మీకు ఓవరాల్ ప్రాఫిట్ వస్తుంది. ఈ క్వశ్చన్ హోంవర్క్ అనమాట. ఇప్పుడు ఒకటి హోంవర్క్ అవ్వలేదు కదా. సో ఈ క్వశ్చన్ కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి. అప్పుడే నాకు మీకు అర్థమైంది అనిపిస్తుంటుంది అనమాట. నాకు మోటివేషన్లో కూడా ఉంటుంది. వీడియోకి అయితే లైక్ చేసుకోండి. నెక్స్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో ముందుకు వెళ్ళిపోదాం క్వశ్చన్లోకి. శివం పర్చేస్ 2 watches, ఫస్ట్ ఫర్ 12,000 and second for 20,000. He sold both watches, first at profit of 10% and second at loss of 20%. What is overall profit or loss? చూడండి, అంటే లాస్ వాల్యూ అడిగాడు. వాల్యూ అడిగాడు అనమాట.
వాల్యూ అడిగాడు. చూడండి ఇప్పుడు వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. మనకి ఇప్పటివరకు ఏమి ఇచ్చాడు, పర్సెంటేజ్లు ఇచ్చేసి పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు. కొన్నిసార్లు ఏం చేస్తారు, ఇలాగ తిక్కమక్క పెట్టడానికి కోసం వాల్యూ కూడా ఇస్తారు అనమాట. ఇది చూడండి, ఇది SSC 2023 ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇది టోటల్ 2 వాచెస్ కదా, 2 వాచెస్లో ఒక వాచ్ ఉంది, ఇంకో వాచ్ ఉందన్నమాట. సో ఒక వాచ్ ఎంత కమ్మాడంట, 12,000 రూపీస్. సెకండ్ ఎంత కమ్మాడంట, 20,000 రూపీస్ కమ్మాడనమాట. 20,000 రూపీస్ కమ్మాడనమాట. సో ఫస్ట్ దాని మీద ప్రాఫిట్ వచ్చింది, 10% ప్రాఫిట్ వచ్చిందనమాట. సెకండ్ దాని మీద లాస్ ఎంత వచ్చింది, 20% లాస్ వచ్చిందనమాట. సో చూడండి, ఫస్ట్ మనం పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. అంటే ఎంత, 10 - 20/2 అంటే దగ్గర 5% లాస్ వచ్చిందనమాట. ఎంత వచ్చింది, 5% లాస్ వచ్చిందనమాట. 5% లాస్ వచ్చింది. సో మీరేం చేస్తారు, ప్రాఫిట్ అయితే కాదు, అయితే లాస్లో ఇదేనా అవ్వాలి. సో లాస్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఇప్పుడు చూడండి, మొత్తం మీద 5% లాస్ వచ్చింది. అడిగి మొత్తం మీద ఎంత వచ్చింది, 5% లాస్ వచ్చింది. అంటే 5/100. మీకు ఏం చెప్పాను, ఇదేట్ అవుతుంది, లాస్ అవుతుంది, ఇది CP అవుతుంది కదా. CP ఎంత కొన్నాడు, ఒకటి చూడండి, ఒకటి 12,000 కొన్నాడు, ఇంకోటి 20,000 కొన్నాడు. ఇప్పుడు ఎంత అవుతుంది, 32,000 అయిందనమాట. చూడండి, సో మొత్తం వాల్యూ ఎంత వచ్చింది, 32,000 వచ్చిందనమాట. మొత్తం వాల్యూ ఎంత వచ్చింది, 32,000 వచ్చిందనమాట. 32,000 వచ్చింది. సో అతను ఫస్ట్ ఏం చేశాడు, 12,000 అనేది 10% ప్రాఫిట్ వచ్చిందనమాట. అంటే ఎంత కమ్మినట్టుగా 0, 0, 22, 23 23,200 అమ్మాడు. ఇది ఫస్ట్ వాచ్. సెకండ్ వాచ్ లాస్ కమ్మాడు. ఎంత కమ్మాడు, 20,000ది లాస్ కమ్మాడు. అంటే 80% కమ్మాడు అనమాట. అంటే ఎంత అవుతుంది, 0, 0 క్యాన్సిల్ చేస్తే 2 1600 అనమాట దగ్గరగా. సో చూడండి, ఇప్పుడు 23,200 ప్లస్ 1600 అప్పుడు ఎంత ఉంది, 0, 0 సారీ 16,000 ఇక్కడ 0 వచ్చింది, మిస్ అయిపోయింది ఇక్కడ. అప్పుడు ఎంత అవుతుంది, అప్పుడు 16,000 అంటే దగ్గర 2 నెక్స్ట్ ఇది 39,200 చూడండి. సో చూడండి, మనకి టోటల్ CP ఎంత వచ్చింది, 32,000 వచ్చిందనమాట. సో చూడండి, ఫస్ట్ వాచ్ అనమాట. ఫస్ట్ వాచ్ అతను గెయిన్ 10% వచ్చిందనమాట. సో చూడండి ఎంత కమ్మాడు, అంటే 12,000 కమ్మాడు. 12,000 అమ్మితే ఎంత అవుతుంది, మన గెయిన్ వాల్యూ కావాలంటే 110కి ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, 11 2 zeros 11 2 22 11 1 0 11 12 13 13,200 వచ్చింది. సెకండ్ వాచ్ ఏం చేశాడు, 20% లాస్ కమ్మాడు. 20% లాస్ కమ్మాడు. అప్పుడు ఎట్ అవుతుంది, 20,000/100 ఇంటూ లాస్ కాబట్టి 80% వేసుకున్నాను కాబట్టి 18 తగ్గితే 16,000 వచ్చింది. సో మొత్తం ఎంత సెల్లింగ్ ప్రైస్, టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చినట్టుగా, 13,200 ప్లస్ 16,000 అంటే 29,200 వచ్చినట్టుగా. సో చూడండి, 32 అంటే లాస్ వచ్చినట్టుగా కదా, లాస్ వచ్చింది కదా. సో చూడండి, లాస్ ఎంత వచ్చింది, 32,000 - 29,200 అంటే 2,800 వచ్చిందనమాట. లాస్ వాల్యూ వచ్చిందనమాట 2,800 ఇదే ఆన్సర్ అనమాట. చూసారా, ఇలాగ ఈజీ మనం చేసుకోవాలన్నమాట క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు చూడండి కదా, సెకండ్ వేరియంట్ అనమాట. ఇది ఏంటి, సెకండ్ వేరియంట్. ముందు మనం ఏం చూసుకున్నాం, CP సేమ్ చూసుకున్నాం. ఇప్పుడు ఏంటవుతుంది, సెల్లింగ్ ప్రైస్ సేమ్ అవుతుంది అనమాట. చూడండి, ఈ క్వశ్చన్స్ ఎలా ట్యాకిల్ చేయాలి మీకు చెప్తాను. ఫ్రేమ్వర్క్ ఏం లేదు, ముందులాగే రేషియో మెథడ్ వేసుకుంటారు. అయితే చూడండి, దీనికైతే ఫార్ములా ఉంది. సో 2 ఫార్ములాస్ ఉన్నాయి అనమాట. ఈజీగా సాల్వ్ చేయాలనుకో ఫార్ములాస్ టైప్ అంటే రాసుకోండి నోట్స్లోన. ఫార్ములాస్ అనమాట. ఓవరాల్ లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటంటే 100 × x + y + 2xy / 200 + x + y అనమాట. ఇది ఓవరాల్ లాస్ అండ్ ఓన్లీ 2 అంటే 2 క్వాంటిటీస్ ఇస్తే, అంటే ఇద్దరు లాసు ప్రాఫిట్ లాస్ ఇస్తే మనం ఈ ఫార్ములాలో ఉపయోగిస్తాం అనమాట. అలా కాకుండా 20%, 30%, 40% ఇలాగా అంటే టూ క్వాంటిటీస్ కాకుండా ఎక్స్ట్రా వేరియేషన్స్ ఇస్తే మనం ఈ ఫార్ములా ఉపయోగించడం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ
సారీ, ఓన్లీ 2 చేంజెస్ ఇస్తే, 2 డైనమిక్ చేంజెస్ ఇస్తే మనం ఈ అంటే ఫామ్లో ఉపయోగించవచ్చు అనమాట. నెక్స్ట్ ఇలా కాకుండా కొన్నిసార్లు ఏమవుద్దంటే ఎంత పర్సెంట్కి లాస్ కమ్మాడు, ఫర్ ఎగ్జాంపుల్ 20% లాస్ కమ్మాడు, 20% ప్రాఫిట్ కమ్మాడు, మళ్ళీ 20% లాస్ కమ్మాడు. అప్పుడు ఎఫెక్టివ్ లాస్ పర్సెంటేజ్ ఎంత వస్తుందో అడుగుతారు అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఈక్వల్ లాస్ ఆర్ గెయిన్ పర్సెంటేజ్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే లాస్ అండ్ గెయిన్ అనమాట. అంటే ఒకసారి లాస్ వస్తే ఒకసారి గెయిన్ రావాలన్నమాట. ఒకసారి లాస్ వస్తే ఇంకొకసారి గెయిన్ రావాలి. ఆల్టర్నేటివ్ క్వాంటిటీస్ రావాలి. ఆల్టర్నేటివ్ సేమ్ క్వాంటిటీస్ అంటే చెప్పు కదా 20% లాస్ 20% ప్రాఫిట్, లేదా 20% ప్రాఫిట్ 20% లాస్. ఇలా ఎప్పుడు వచ్చినా సరే మీకు లాస్ వస్తుంది అనమాట. నెట్ లాస్ వస్తుంది. లాస్ ఎంత వస్తుంది? -(x²/100% అనమాట. -(x²/100%) ఎంత వస్తుంది? -(x²/100%). ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ మనకి వాల్యూస్ ఇస్తే, అంటే ప్రాఫిట్ 20% వచ్చినా లాస్ 20% వచ్చినా మనకి లాస్ ఎందుకు వస్తుంది చూడండి. మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తున్నాను అండి. ఎందుకు మనకి ప్రాఫిట్ ఫర్ చాలామంది ఏమనుకుంటారు, నేను 20% ప్రాఫిట్ కమ్మాను, అదే 20% లాస్ కమ్మాను, అప్పుడు నెట్ లాస్ ప్రాఫిట్ మనం 0 రావాలి, కానీ నువ్వు ఎలా లాస్ అంటున్నావు నాకు అడగొచ్చు. మీకు ఒక ఈజీ ఎగ్జాంపుల్ ఇస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 100 రూపీస్ వర్త్ ఒక ఆర్టికల్ ఉంది. ఫస్ట్ దాన్ని ఏం చేశాను నేను, 10% ప్రాఫిట్ కమ్మాను. అప్పుడు ఎంతకి వెళ్తుంది? 110కి వెళ్తుంది. 110కి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, నేనేం చేశాను, మళ్ళీ 10% లాస్ కమ్మాను అనమాట. 10% లాస్ కమ్మాను. అప్పుడు ఇది ఇక్కడ 10 ప్లస్ అయింది. నేను 10% మళ్ళీ లాస్ కమ్మాను అనమాట. అప్పుడు ఎంత మైనస్ అవుతుంది? 11 మైనస్ అవుతుంది, అంటే 99. ఇక్కడ చూడండి, ఇది సిపి, ఇది ఎస్పి. ఏమైంది? లాస్ వచ్చింది లేదా? సో ఇదే అనమాట నేను చెప్పదలుచుకుంది. ఎప్పుడైనా ఈక్వల్ క్వాంటిటీస్ ఆపోజిట్గా వస్తే మాత్రం అది నెట్ లాస్ అవుద్ది అనమాట. సో ఎంత ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్ మనకి కావాలనుకున్నప్పుడు ఈ ఫామ్లో ఉపయోగిస్తారు అనమాట. ఈ ఫామ్లో ఉపయోగిస్తారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. మీకు ఎలా అప్లై చేయాలి కూడా నేను చెప్తాను అనమాట. ఇది చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి. ఇఫ్ ప్రదీప్ సెల్స్ 2 fans at 480 each, by doing so he gains 20% on one fan and loses 20% on the other. His loss on whole, అంటే ఇది పర్సంటేజ్ కాదనమాట. ఇది మన వాల్యూ కనుక్కోవాలనుకున్నప్పుడు మీరు ఈ 2 ఫార్ములాస్ కూడా ఉపయోగించలేరు అనమాట. మీరు బేస్ మెథడ్ ఉపయోగించాలి. చెప్పే కదా బేస్ మెథడ్ ఉంటుంది, రేషియో మెథడ్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది SP1 SP2 అనమాట కదా. సో ఇలా అనుకోండి, బాగుంటుంది. ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది సిపి, ఇది ఎస్పి అనమాట. అలా అనుకోండి. ఫస్ట్ది ఏం చేశాడు, ఫస్ట్ది 20% గెయిన్ కమ్మాడు అనమాట. 20% గెయిన్ కమ్మాడు అంటే 21-25, అంటే 5 రూపాయలది 6 రూపాయలు కమ్మాడు అనమాట. గెయిన్ వచ్చింది అప్పుడు. నెక్స్ట్ ఏం చేశాడు, లాస్ అయిందనమాట. లాస్ అయినప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు 5 రూపీస్ కమ్మితే 4 రూపీస్కి వెళ్ళింది అనమాట కదా. ఆడేమన్నాడు, ఈ సెల్స్ 2 fans ఈచ్ అట్ సేమ్ అదర్ అండి. 48 ఈచ్ అనమాట. అంటే సేమ్, అంటే లాస్ వచ్చిన 480 కమ్మాడు, ప్రాఫిట్ వచ్చిన 480 కమ్మాడు. దాని అర్థం ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్గా ఉంది. సో అప్పుడు మేము ఏం చేస్తాం, ఇక్కడ కూడా మనం సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ చేసుకుంటాం. సెల్లింగ్ ప్రైస్ మనం ఎలా ఈక్వల్ చేసుకుంటాం చూడండి. 6 ఉంది కదా, 6కి 4తో ఇంటూ చేయండి, 4ని 6తో ఇంటూ చేయండి. ఇక్కడ 4తో చేశారు కాబట్టి ఇక్కడ కూడా 4తో చేయండి. ఇక్కడ 6తో చేశారు కాబట్టి ఇక్కడ కూడా 6తో చేయండి. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 6 4 24 అంటే ఎంత అవుతుంది? 48 అనమాట. నెట్ అంటే టోటల్ ఎస్పి 48. ఎంత? 8 4 5 4 20, 5 6 30, అంటే ఎంత వచ్చింది? 50 వచ్చింది కదా. సో ఏంటి, అతను 48 యూనిట్లు అతను ఎంత కమ్మాడు? 480 కమ్మాడు అనమాట. అంటే 480 కమ్మాడు అంటే ఎంత? 10 టైమ్స్ పెరిగింది కదా. సో ఇది ఎంత అవుతుంది? ఇది అప్పుడు 10 టైమ్స్ పెరుగుతుంది. కాస్ట్ ప్రైస్ ఎంత? 10 టైమ్స్ పెరుగుతుంది, అంటే 500. అప్పుడు ఎంత వచ్చింది? అతనికి లాస్ వచ్చింది. ఎంత వచ్చింది? లాస్ వచ్చింది. మన క్వశ్చన్లో కూడా చూడండి, లాస్ ఇచ్చారు ఇక్కడ. లాస్ ఎంత వచ్చిందంట? 500 480 కమిషన్. ఎంత లాస్ వచ్చింది? 20 రూపీస్ లాస్ వచ్చింది. సో 20 అనమాట. ఇదే అనమాట. సో మనం ఇలాంటి సమ్స్ ఏం చేస్తామంటే మనం సెల్లింగ్ ప్రైస్ని ఈక్వల్ చేసుకుంటాం అనమాట. అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఏ మెర్చెంట్ సోల్డ్ 2 refrigerators for 10,000 each, అంటే ఎస్పీ సేమ్. హీ ఇన్కర్డ్ 20% లాస్ అండ్ అనదర్ హీ గెయిన్ 20%. వాట్ వాజ్ హిస్ ప్రాఫిట్ లాస్ పర్సెంటేజ్ అనమాట. డైరెక్ట్ పర్సెంటేజ్ అడిగాడు. మీకు ఏం చెప్పాను? ఫస్ట్ ఫార్ములా చెప్పాను లేదా? ఫార్ములా ఏదైతే సేమ్ వేరియంట్ అంటే లాస్ గెయిన్ సేమ్ పర్సెంటేజ్ ఇస్తే మనం ఈ డైరెక్ట్ ఫార్ములా ఉపయోగించవచ్చు అనమాట. సో వేసుకోండి. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 20 అవుతుంది. సో 20 స్క్వేర్ అంటే -20 × 20
బై 100% కదా. సో ఏం చేస్తారు మీరు, మీకేం డైరెక్ట్గా లాస్ వస్తారు, మీరు ఇలాంటప్పుడు లాస్ వస్తుంది కాబట్టి ప్రాఫిట్ క్యాన్సిల్ చేసేయండి. either 4 అని రావాలి 2 అని రావాలి. 2200 క్యాన్సిల్ అంటే 4% లాస్ వస్తుంది అనమాట. ఎంత పర్సెంట్ వస్తుంది, లాస్ 4% వస్తుంది అనమాట. సో నా బ్రదర్ అడగచ్చు, బ్రదర్ ఇలా ఫామ్లో వద్దు నాకు బేస్ మెథడ్లో కావాలి అంటే బేస్ మెథడ్ కూడా చెప్పేస్తాను అనమాట. చూడండి, ఫస్ట్ సిపిఎస్పి 20% లాస్ అన్నాడు, 20% అన్నాడు లాస్ అన్నాడు. అప్పుడు ఏటవుతుంది 1/5 అంటే 5 రూపీస్ది 4 రూపీస్ కమ్మాడు. నెక్స్ట్ ఏం చేశాడు, ప్రాఫిట్ కమ్మాడు 5 రూపీస్ 6 రూపీస్ కమ్మాడు. ఇందాక ఈక్వల్ చేసుకున్నాడు, ఈక్వల్ చేసుకోండి. 4 6 జా 4 4 జా 4 6 జా 4 4 జా. అప్పుడు ఎంత అవుతుంది, 5 6 జా 30, 5 4 జా 20 అంటే 50. ఇది 48 అంటే 24 అంటే 48. లాస్ నుంచి వచ్చింది 2 వచ్చింది లాస్. దేని మీద 50 మీద వచ్చింది. పర్సెంట్ కావాలంటే 100 వేసుకోండి. 2 1 జా 2 25 జా 25 1 జా 25 4 జా అంటే 4% లాస్ వచ్చింది అనమాట. 4% వచ్చింది, లాస్ వచ్చింది, మనకు అదే ఆన్సర్ వచ్చింది అనమాట. సో ఇలా కాకుండా డైరెక్ట్గా చేసుకోవడం కోసమే మీకు ఈ ఫార్ములా ఇచ్చానమాట. ఓ మై గాడ్, ఈ ఫార్ములా ఇచ్చాను అనమాట మీకు. ఈ ఫార్ములా ఇచ్చాను. సో ఆ ఫార్ములా మీరు ఉపయోగించవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ఫార్ములా కూడా ఉపయోగించవచ్చు. ఈ ఫార్ములా కూడా ఉపయోగించవచ్చు కానీ నేనైతే లైక్ రేషియో మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే రేషియో మాత్రమే మీరు చాలా దగ్గర యూజ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ, ఏ పర్సన్ బాట్ 2 goods for 19,500. He sold one at loss of 20% and at a profit of 15%. If the selling price of each goods are same, it's a చూడండి, then cost price of goods sold మొత్తం కాస్ట్ ప్రైస్ అంతా అడిగాడు అనమాట. చూడండి, అప్పుడు ఫస్ట్ 20% లాస్ అనమాట, నెక్స్ట్ 15% ప్రాఫిట్ కదా. సో సిపిది ఎస్పి వేసుకున్నారు. 20% లాస్ అంటే అంత 1/5, 15% అంటే 15/100 కదా. అప్పుడు అవుతుంది 5 3 జా 5 20 జా. సో నేను ఎలాగే వేస్తున్నాను ఇవంటే మీ ఫస్ట్ పర్సెంటేజ్ క్లాసులు చూడాలి. పర్సెంటేజ్ క్లాసులు చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, 5 రూపీస్ది లాస్ వచ్చింది అంటే ఎంత వచ్చింది, 1 లాస్ వచ్చింది కాబట్టి 4 అయింది. నెక్స్ట్ ప్రాఫిట్ అయింది 20 రూపీస్ది, ప్రాఫిట్ అయితే ఎంత అయింది +3 అయింది అంటే 23 రూపీస్ అయిందనమాట. చూడండి, ఇప్పుడు మీకేం చెప్పాను, ఎప్పుడైనా సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్గా అమ్మాడు అనమాట. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ చేసుకుంటాం. ఎలా ఈక్వల్ చేసుకుంటారు, 4 23 కాబట్టి దీన్ని 23 ఇంటూ చేయండి, దీన్ని 4 ఇంటూ చేయండి, దీనికి 23 ఇంటూ చేయండి, దీన్ని 4 ఇంటూ చేయండి. అప్పుడు ఎంత వస్తుందో చూడండి ఒకసారి. 23 4 జా 4 3 జా 12, 4 2 జా 92 వచ్చింది అనమాట. ఇది ఎంత వచ్చింది, 4 3 జా 12, 4 2 జా 92 ఎంత అవుతుంది, 18 కదా, 184 అయింది అనమాట. 80 టోటల్ ఎస్పీ అనమాట. ఇది చూడండి, 25 5 3 జా 15 అనమాట. 5 3 జా 15, 5 2 జా 10 11. నెక్స్ట్ 4 ఇంటూ 20 80 కాబట్టి 195 అనమాట. సారీ వస్తుంది. ఇప్పుడు చూడండి, అయితే టోటల్ ఎంత కావాలన్నట, 2 ఏ పర్సన్ బాట్ 2 goods చూడండి, అంటే 19,500 కొన్నాడు అనమాట. 19,500 కొన్నాడు. సో 195 అనేది 19,500 కొన్నాడు అనమాట. ఇప్పుడు ఎంత అవుతుంది, ఎన్ టైమ్స్ 100 టైమ్సేనా, 195 100 టైమ్స్ అయిందనమాట. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, అప్పుడు ఇది ఎంత అవుతుంది, అప్పుడు 18,400 అవుతుంది అనమాట. 18,400 అవుతుంది అనమాట. సో అతను ఏం అడిగాడు, if the selling price same, find the cost price of the goods sold. ఆల్రెడీ ఇచ్చాడు కదా క్వశ్చన్, అది తెలిసి ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో డేటా ఇన్సఫిషియెంట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ క్వశ్చన్స్ నేను చేంజ్ చేశాను. ఇక్కడ ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది గుడ్ సోల్డ్ ఎట్ ప్రాఫిట్ అన్నాడు. ప్రాఫిట్లో ఏ గుడ్ సోల్డ్ అయింది మనకి, సెకండ్ గుడ్ సోల్డ్ అయింది. సెకండ్ గుడ్ అంతా 80 అనమాట. సో చూడండి, అంటే ఈ 19,500 అనేది 195 పార్ట్స్కి ఈక్వల్ అయింది. మనకు కావాల్సింది అంత ప్రైస్ 80% కావాలి, 80 తీసుకున్నాం అనమాట. అప్పుడు ఎంత అవుతుంది, 100 అవుతుంది. అంటే 8 × 8,000 అనమాట. సో ఇదనమాట క్వశ్చన్ అనమాట. ఇది కొంచెం ఆ డాటా ఇన్సఫిషియెంట్ వల్ల అయింది. ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది గుడ్ ఎట్ ప్రాఫిట్. సో ఇది కూడా సేమ్ అంతే అనమాట. చూడండి, ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఫస్ట్ వన్ తర్వాత కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, మీకు చెప్తా, ఫ్రేమ్వర్క్ వేసుకోండి. ఇది సిపి, ఇది ఎస్పి కదా. ఫస్ట్ ఏమైంది, 15% వన్ ఈజ్ సోల్డ్ ఎట్ లాస్ ఆఫ్, అది వదిలేండి,
15% అండ్ అనదర్ ఈజ్ సోల్డ్ ఎట్ గెయిన్ ఆఫ్ 19%. అంటే 15% ప్రాఫిట్. అంటే అంత 15/100 అంటే 5 3 520 అంటే 20 రూపీస్ లాస్ కమ్మింది. అంటే ఒరిజినల్ ప్రైస్ 20 యూనిట్స్ అయితే ఫస్ట్ ఇది లాస్కి వెళ్ళింది, అంటే 17కి వెళ్ళింది అనమాట. 3 పార్ట్స్ లాస్ అయింది. నెక్స్ట్ ఏంటి 19% అంటే దగ్గర 100 అయితే 99 + 19 అనమాట, అంటే 199 అయింది. సో ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది బోత్ బఫెలోస్ ఆర్ ఈక్వల్, కాబట్టి ఇది కొంచెం ఇప్పుడు ఏం చేస్తారు దీన్ని, సో సిపి ఈక్వల్ చేసుకోవాలన్నమాట. సిపి ఈక్వల్ చేసుకోవాలంటే దీన్ని చూడండి, ఇక్కడ మనకి 119 ఉంది. సో దీన్ని కూడా 119 చేసుకోండి. 7 7 49 కాబట్టి 119, దీన్ని కూడా 7తో చేసుకోండి మల్టిప్లికేషన్. అప్పుడు ఎంత అవుతుంది 119 + 119 18 238 అనమాట. 238 అయింది అన్నమాట ఎస్పీ అనమాట. ఎస్పీ ఎంత అయింది 238 అయింది. ఇప్పుడు ఎంత అవుతుంది అప్పుడు ఇది 27 140 + 100 240 అయింది. 240 అయింది కదా. సో మనకి ఏమడిగాడు మనకి ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఫస్ట్ వన్ కాస్ట్ ప్రైస్ అడిగాడు. ఫస్ట్ వన్ కాస్ట్ ప్రైస్ ఎంత 100 అనమాట. సో మన టోటల్ ఎంత వచ్చి 20 అనమాట. 240. ఈ 240 దీనికి ఈక్వల్ అనమాట. రెండు కలుపుకున్నాడు కదా. 11520 అనేది 240కి ఈక్వల్ అనమాట. సో మనకు కావాల్సిందంతా సెకండ్ తాలూకా కాస్ట్ ప్రైస్ కావాలి. సారీ ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఫస్ట్ వన్ అన్నాడు. సో 140ది కావాలి. చూడండి 2 12 2 5 10 2 7 14 2 6 12 ఇలాగా. నెక్స్ట్ 2 6 2 7 సో 6 12 కట్ అవుద్దా చూడండి. 6 9 54 కాబట్టి 5760 నెక్స్ట్ 6 9 54 36 6 6 36 960 ఇంటూ 7 6 42 అంటే చూడండి 20 వచ్చింది. లాస్ట్కి ఇక్కడ ఎందులో కూడా 20 లేదు చూడండి. ఇది ఒకటే 20 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సో మీరు కూడా ఎలిగారు అనమాట. మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ యూనిట్ డిజిట్స్తో మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ఏ షాప్ కీపర్ సోల్డ్ 3 wrist watches for 2800 ఈచ్. If he sold the watches with 40%, 25% and 12% profit respectively, find his overall profit percentage. అడిగాడు. పర్సెంటేజ్ అంటే ఈ పర్సెంటేజ్ అయి ఉంటుంది ఇదంతా. చూడండి 3 wrist watches అనమాట. అంటే ఎంత 40% ప్రాఫిట్, అన్ని ప్రాఫిట్ కమ్మాడు అనమాట. సో ఎంత అవుతుంది అప్పుడు 40% అంటే 2/5 కాబట్టి ఇది సిపి, ఇది ఎస్పి. ఒరిజినల్కి అయితే 5 రావాలి, ఇప్పుడు 7 కమ్మాడు అనమాట. నెక్స్ట్ 25 అంటే ఎంత 25 అంటే 1/4 అంటే ఒరిజినల్కి 4 అయితే 5 కమ్మాడు. నెక్స్ట్ 12% అంటే 4 3 425 కాబట్టి 28 అనమాట. సో చూడండి 28 వచ్చిందనమాట. సో మనం ఏం చేస్తాం, మీకేం చెప్పాను, ఎస్పీ అంటే సేమ్ ఎస్పీ ఉన్నప్పుడు ఎస్పీకి ఈక్వల్ చేసుకోవాలి. సో ఏం చేస్తాం 7కి 6కి 28కి ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం తీసే ఎంత వస్తుంది 25 1 24 సారీ ఇక్కడ తప్పేసిండు మనం చూడండి. ఇక్కడ 4 వస్తుంది, ఇది 5 అనమాట. అంటే అందుకే 25 100 కదా, 25 1 24 కాబట్టి ఇంత వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి మనకి 7కి 5కి 28కి ఎల్సిఎం తీసుకోవాలి. ఇప్పుడు ఎంత అవుతుంది 25 8 ఎంత 5 8 40 140 అనమాట. అంటే 140కి ఈక్వల్ చేయాలన్నమాట. సో 7కి ఏ నెంబర్తో చేస్తే 140 వస్తుంది 20 దీనికి. నెక్స్ట్ దీనికి ఏ నెంబర్తో చేయాలి 5 కదా 5 28 5 మనకి 140 వస్తుంది అనమాట. మొత్తం ఇక్కడ 140 ఇక్కడ 140 అంటే దగ్గరగా 14 420 వచ్చిందనమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు దీనికి కూడా ఇంటూ 20 చేయండి. దీనికి ఇంటూ 28, దీనికి ఇంటూ 5 కాబట్టి చూడండి 25 సరిపోయి 25 100 ప్లస్ 8 4 32 4 2 8 11 112 ప్లస్ 25 125 అంటే 337 అనమాట. సో 337 వచ్చింది. సో ఎంత వచ్చింది ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది, గ్యాప్ ఎంత ఉంది
420 మైనస్ 337 అంటే 8 దగ్గర 83 అనమాట. 83 ఉంది. సో 83 బై టోటల్ ఎంత సిపి 337 ఇంటూ 100. చూడండి ఇప్పుడు అన్నీ కూడా 24 ఉన్నాయి. సో నాకు తెలిసి మనం దగ్గరగా చేయాలన్నమాట. చూడండి 8300 బై 337 అనమాట. సో ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఇది క్యాలిక్యులేట్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి అనమాట. లైక్ ఇప్పటికే ఇంకా చాలా సమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పటికే టైం అనేది అవుతుంది. సో ఇది కూడా కామెంట్ చేయండి అనమాట. దీని ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి 2 articles were sold at 300 each with no loss and profit in the entire transaction. If one was sold at a profit of 25%, then the loss incurred on the second article is. చూడండి ఇఫ్ 2 articles were sold at 300 each అంట, విత్ నో లాస్ నో ప్రాఫిట్ అంట. మొత్తం ప్రాఫిట్లోకి లాస్కి ఎంటైర్ ట్రాన్సాక్షన్ అంటే జీరో అయిందనమాట. అంటే లాస్ అవ్వలేదు, ప్రాఫిట్ అవ్వలేదు అనమాట. ప్రాఫిట్ అవ్వలేదు. సో ఫస్ట్ ఇది 25% ప్రాఫిట్ కమ్మేమన్నమాట. సో 25% ప్రాఫిట్ కమ్మేము అంటే అంత సిపి, ఇది ఎస్పి కదా. అంటే 25% అంటే అంత 1/4 అంటే 4ది 5 కమ్మేమన్నమాట. నెక్స్ట్ ఏంటంది ఇఫ్ వన్ వాజ్ సోల్డ్ ప్రాఫిట్ 20%, దెన్ ది లాస్ ఇంకర్డ్ ఆన్ ది సెకండ్ ఆర్టికల్ అనమాట. సెకండ్ ఆర్టికల్ మీద ఎంత లాస్ అయి ఉంటుందని అడుగుతున్నాడు. చూడండి సెకండ్ ఆర్టికల్ మీద ఎంత లాస్ అయ్యిందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. మనకు తెలిసింది ఏంటి, రెండు కూడా ఏం చేశాడు, ఒకే ఎస్పీకి అమ్మాడు అనమాట. సో ఇక్కడ 5 అమ్మాడంటే సెకండ్ ఆర్టికల్ కూడా అటు 5కి అమ్ముంటాడు. కానీ ఇక్కడ ఏంటి వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ఈ ఫస్ట్ దానికి ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ దానికి లాస్ వచ్చింది. లాస్ వచ్చిందంటే ఎంత రావాలి, 6 రూపీస్ రావాలి, అంతే కదా. అప్పుడు కదా 5 అవుతుంది, అప్పుడు 5 అయిందనమాట, అంతే కదా. చూడండి మీకు ఎలా చేసినట్టు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1/5 ఉందనుకోండి. 1/5 అంటే మనం ఎలా చేసాం, ఇక్కడ 1/4 ఉందనుకోండి. 1/4 ఉంది. 1/4 ఉంది కాబట్టి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి +1 క్వాంటిటీ అయింది. సో ఎస్పీ 5 అయింది అనుకోండి, అప్పుడు మనకి సిపి ఎంత అవుతుంది, లాసు. ఆ రకంగా చేసుకుంటాం అనమాట. ఇప్పుడు 1/4 అంటే +1 ఎలా చేశారో, 1/5 అంటే దీనికి లాస్ వచ్చినప్పుడు ప్లస్ చేస్తాం కాబట్టి ప్లస్ చేసుకోండి అనమాట. ఈ బేసిక్ క్లాస్ నేను పార్ట్ 1లో చెప్పాను, చూడండి. నెక్స్ట్ మరి అడిగాడు ద లాస్ ఇన్కర్డ్ అని సెకండ్ ఆర్టికల్ అడిగాడు. సెకండ్ ఆర్టికల్ లాస్ ఎంత వచ్చింది, 6 రూపీస్ది 5 రూపీస్ అయింది. అంటే 1 రూపాయి తగ్గింది, దేని మీద 6 రూపీస్ మీద తగ్గింది. 1/6 అంటే ఎంత 16/2/3 16/3% 16/3% అనమాట. ఇది డైరెక్ట్ ఆన్సర్ అనమాట. మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంతసేపు పడుతుంది, దీనికి ఇంతసేపు కూడా అవసరం లేదనమాట. నెక్స్ట్ చూడండి ఏ మ్యాన్ సెల్స్ 2 cows ఫర్ 15,640 ఈచ్, గెయినింగ్ 15% ఆన్ ది వన్ అండ్ లూజింగ్ 15% ఆన్ ది అదర్. ఫైండ్ ఈస్ టోటల్ గెయినర్ లాస్ పర్సంటేజ్. చూడండి మనకి వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి మనం నార్మల్ రేషియో మెథడ్ చేసుకుందాం. 15% అంటే అంత 5 3 5 20 అంటే సిపిది ఎస్పీ వేసుకోండి. సిపి ఎస్పీ వేసుకున్నారు కదా. సో 15 ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 23 అయింది. నెక్స్ట్ దానికి లాస్ వచ్చింది అంటే 20 అయింది, 17 అయింది అనమాట. ఇది 17 అయింది. సో మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి, టోటల్ గెయిన్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలంటే దీన్ని 70తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి, దీన్ని 23తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి, దీన్ని 17తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి, దీన్ని 23తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి 72 340, నెక్స్ట్ 460 మొత్తం వచ్చింది. నెక్స్ట్ చూడండి ఇది ఎంత వస్తుంది, 17 3 51, 72 34 391 వచ్చింది ఫస్ట్ది. నెక్స్ట్ 23 7 17 3 పోనీ 51 అంటే 391 వచ్చింది అనమాట దీన్ని కూడా. సో 391 అంత 782. ఇది మొత్తం ఎంత వచ్చింది 0 10 8 800 వచ్చింది అనమాట. సో లాస్ వచ్చింది మనకి, లాస్ వచ్చింది మనకి ఏమొచ్చింది, లాస్ వచ్చింది 800ది లాస్ ఎంత వచ్చింది 800 - 782 అంటే 18 యూనిట్స్ లాస్ వచ్చింది అనమాట. 18 యూనిట్స్ లాస్ వచ్చింది. సో నాకు తెలిసి ఇక్కడ గెయిన్ అనేది క్యాన్సిల్ చేసేయండి. సో అయితే ఇప్పుడు చూడండి మనకి 2 cows 15,640 రూపీస్ అమ్మేశారు అనమాట. అంటే ఇది అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ 15,640కి ఈ 782 ఈక్వల్ అవుతుంది అనమాట. మనకు కావాల్సిందంత 18% ప్రైస్ కావాలి, 18% ప్రైస్ అనమాట. 18 పార్ట్స్ ప్రైస్ కాబట్టి 18 పార్ట్స్ వేసుకున్నాం అనమాట. చూడండి ఎంత టేబుల్తో కట్ అవుతుంది, 20 టేబుల్తో కట్ అవుతుంది.
18 360 లాస్ వచ్చిందనమాట. డైరెక్ట్ ఆన్సర్ అనమాట. ఏం లేదండి, మీకు కావాల్సింది ఏంటి వచ్చింది ఏంటి చేసుకుని సరిపోద్ది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సెల్లింగ్ ప్రైసెస్ ఆఫ్ ఆర్టికల్ ఏ అండ్ బి ఆర్ ద సేమ్. ఏ ఈజ్ సోల్డ్ ఎట్ profit of 28%, B is sold at loss of 24%. If the total selling price of both articles is 48,640, what is the cost price of A and B? What is the cost price of A and B? ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఈ క్వశ్చన్ మీరు ఏం చేస్తారు, ట్రై చేస్తారు. కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ క్వశ్చన్ మీకు రాకపోతే నేను షార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 4 స్టార్స్ పెట్టుకోండి. ఈ క్వశ్చన్కి 4 స్టార్స్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీగా ఎందుకంటే చెప్పినలాగే ఉదయం 28% ప్రాఫిట్ వస్తుంది, ఉదయం 24% ప్రాఫిట్ వస్తుంది. ఫస్ట్ సిపి క్యాలిక్యులేట్ చేస్తారు. ఎస్పీ వస్తుంది కదా, టోటల్ ఎస్పీ వస్తుంది కదా, టోటల్ ఎస్పీని దీనికి ఈక్వల్ చేసుకుంటారు. ఎస్పీ ఈక్వల్ చేసుకొని 100%కి మనకి కాస్ట్ ప్రైస్ 100% కాబట్టి 100% ఇంటూ చేసుకుంటారు అనమాట. సో అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. ఇది చేయండి, ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నేను నెక్స్ట్ షార్ట్స్లో చెప్పడం కూడా ట్రై చేస్తాను. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అబ్బా, ఇంకా ఉన్నాయా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆదిత్య సెల్స్ 2 wrist watches from his personal collection 12,600 each. On the first watch he gains 26%, on the second he loses 10%. Find overall gain or loss percentage. చూడండి, కాబట్టి ఫస్ట్ దానికి 26% గెయిన్ వచ్చిందనమాట. అంటే ఎంత 1350 అంటే 50 సిపి కదా, సిపి ఎస్పి కాబట్టి 63. నెక్స్ట్ లూజెస్ 10% లూజ్ అయ్యాడు అంటే ఎంత 10,9. చూడండి, ఇది కూడా చాలా అర్థం కాదనుకుంటే రాస్తున్నాను 10,9. నేను డైరెక్ట్ స్టెప్స్ వేస్తున్నాను, మీరు ఏమాత్రం లైక్ ముందు చాలా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి డైరెక్ట్ స్టెప్స్ వేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు మనకి ఎస్పీ ఈక్వల్ చేసుకోవాలి కాబట్టి ఇంటూ 7 చేసుకోండి. 63 ఎంత అవుతుంది, 126 అవుతుంది అంతేనా, 126 అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది 50 70 120. సో ఎంత అయింది గెయిన్ 6 మీద అయింది. 120 ఇంటూ 100 6 1 620 2 1 2 5 అంటే 5% గెయిన్ అయిందనమాట. 5% గెయిన్ అయింది. ఎస్ఎస్సి సిజిఎల్ అడిగే క్వశ్చన్ చూడండి, నేనేదో తమ్ముళ్ళు ఊరికే పెట్టలేదు, లైక్ 10 సెకండ్స్లో సాల్వ్ చేస్తాం అనుకొని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన తెలుగు కమ్యూనిటీలోనే ఎవరు కూడా తెలుగు కమ్యూనిటీ ఛానల్స్ అని చూడండి, ఎవరు కూడా 8 hours ప్లస్ పర్సెంటేజ్ మ్యారథాన్ చేయలేదు. అన్ని టైప్స్ నేను కవర్ చేశాను. సో అది ఒకసారి చూడండి, మీ సపోర్ట్ నాకు కావాలి. అదైతే అంటే మీరు ఎలాగైనా సపోర్ట్ చేస్తే నాకు మరింత కంటెంట్ చేయడం కోసం నాకు ప్రామిసింగ్ ఉంటుంది అనమాట. ఇంకొక టైప్ ఉంది చూడండి. A man buys 2 watches A and B at total cost of 800. He sells both watches at the same selling price and earns a profit of 18% on watch A and incurs a loss of 22% on watch B. What are the cost prices of 2 watches? What are the cost prices of 2 watches? చూడండి, ఈ క్వశ్చన్ 20th క్వశ్చన్ 17th క్వశ్చన్ సేమ్ అనమాట. సో నేను ఈ క్వశ్చన్ చేస్తాను చూడండి. మొత్తం 800 రూపీస్కి ఏ వాచ్ ఉంది, బి వాచ్ ఉంది, ఏ వాచ్ ఉంది, బి వాచ్ ఉంది. సో ఏంటైంది, ఒకటేమో ప్రాఫిట్కి అమ్మాడు అనమాట, ఒకటికి ఇలాగే అర్థం కాదండి, ఒకటి ప్రాఫిట్కి అమ్మాడు 18% ప్రాఫిట్కి అమ్మాడు అంటే ఎంత 2,9 250 కాబట్టి 59 అయింది. ఏది ఇది ఆర్టికల్ ఏ, సారీ ఇది సిపి, ఇది ఎస్పి, ఇది ఏ ఆర్టికల్ది, ఇది బి ఆర్టికల్ది. బి ఆర్టికల్ది ఏంటంటే 22% లాస్ అనమాట. అంటే ఎంత 211 250 అంటే 50 మైనస్ 11 అంటే ఎంత 39 అనా, ఓకే 39 లాస్ అయిందనమాట. వాట్ ఆర్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 వాచెస్? ఫస్ట్ మనం దీన్ని మనం ఈక్వల్ చేసుకోవాలి. దీన్ని మనం ఏం చేసుకోవాలి, ఈక్వల్ చేసుకోవాలంటే దీన్ని 39తో మల్టిప్లికేషన్ చేయాలి, దీన్ని 59తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో బైస్ అన్నాడు ఇక్కడ చూడండి ఒకసారి. మ్యాన్ బైస్ 2 watches at A and B at total cost of 800. అంటే ఇక్కడ చూడండి, నాకు కొంచెం ట్రిక్ ఉన్నట్టుగా ఉంది, ఒకసారి చూద్దాం అనండి. ఒకసారి రీరేట్ చేస్తాండి, ఇంకో స్లైడ్ తీసుకుంటాం చూడండి. సిపి ఇది ఎస్పి అనమాట, సైడ్కి రాసుకున్నాం. ఇది సిపి, ఇది ఎస్పి. వాచ్ ఏ రేట్ ఏంటంట, ఓ కింద ప్లేస్ ఉందా చూడండి. ఇది ఎస్పి, సిపి, ఎస్పి. ఫస్ట్ ఏంటంట, హీ సెల్స్ బోత్ వాచ్ ఎట్ సేమ్ సెల్లింగ్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ ఆఫ్ 18% ప్రాఫిట్ వచ్చిందనమాట. 18% ప్రాఫిట్ వచ్చింది అంటే 2,9 250 కాబట్టి 9 parts ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 59 అయింది ఇది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లాస్ ఆఫ్ 22%.
22% లాస్ వచ్చింది. 22% లాస్ వచ్చింది అంటే ఎంత 1150 అంటే 5039 అయిందనమాట. సో సేమ్ సెల్లింగ్ ప్రైస్ కమ్మాడు అనమాట. సేమ్ సెల్లింగ్ ప్రైస్ కమ్మాడు. వాట్ ఆర్ ది కాస్ట్ ప్రైసెస్ ఆఫ్ ది 2 వాచెస్ చూడండి. ఫస్ట్ దీన్ని ఏం చేస్తారు 39తో మల్టిప్లికేషన్ చేసుకుంటారు, దీన్ని 59తో మల్టిప్లికేషన్ చేసుకుంటారు, దీన్ని 39తో మల్టిప్లికేషన్ చేసి దీన్ని 59తో మల్టిప్లికేషన్ చేసుకుంటారు. అప్పుడు ఎంత వస్తుందో చూడండి ఒకసారి. ఇది మనకు వదిలేయండి, మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ అడిగాడు కాబట్టి మనం కాస్ట్ ప్రైస్ గురించి తెలుసుకుందాం. 5 9 45, 5 3 15, 15 + 4 19 అంటే 1950 అయింది. ఇది ఫస్ట్ది కొన్నాడు అనమాట. నెక్స్ట్ ఇదంతా 0, 5 9 45, 5 25 + 4 29 అంతే కదా. మొత్తం ఎంత అయింది అప్పుడు 0 0 19 4900 అయిందనమాట. 4900. సో 4900 అనేది మనకి మొత్తం ఎంతకి ఈక్వల్ అయింది 800 రూపీస్కి ఈక్వల్ అయింది అనమాట. 800 రూపీస్కి ఈక్వల్ అయింది. మనకు కావాల్సిందంత ఒక్కొక్క దాని ప్రైస్ కావాలి. ఫస్ట్ నేను దీని ప్రైస్ కనుక్కోవాలనుకుంటున్నాను. సో 1950 ప్రైస్ కనుక్కుంటాను అనమాట. చూడండి ఇలాగ మీరు అలా చేసుకోవచ్చు. అలా చేసుకుని మీకు ఆన్సర్ వస్తుంది. కానీ నేనేమంటానంటే కొంచెం మంచిగా ఆలోచించండి. మనకి ఇక్కడ 1950తో ఇంటూ అయిందనమాట. అంటే ఫస్ట్ వాల్యూ ఇక్కడ ఇచ్చిన 2 వాల్యూస్ అనేది మీకు చెప్పా. క్వశ్చన్స్లో ఎంత అయితే మనం ఇదైతే చూపిస్తామో మనము లైక్ ఆప్షన్స్లో కూడా అంతే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. 1950 ఉంది. 1950 అనేది చూస్తే మనకి 13 మల్టిపుల్ చూడండి. 13 1 13, 13 5 అంటే 150, 13 15 1950 వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఏ వాల్యూ 3 వాల్యూలు అనేది 13కి మల్టిపుల్ అయ్యి ఉండాలన్నమాట. 13కి మల్టిపుల్ అయ్యి ఉండాలి. సో చూడండి 13కి మల్టిపుల్ అయ్యి చెక్ చేద్దాం. ఫస్ట్ 317 కాదు, 220 అస్సలు కాదు, 350 అంటే ఎంత అవుతుంది 13 2 13 చూడండి 35032 బై 13 చేయండి. 13 2 26 అంటే 990, 13 7 91 కదా. అయితే 13 6 78 2 1 3 అంటే 13 8 104, 13 9 117, 13 9 117 అంటే 442, 13 4 అంటే అవడం లేదు. అంటే ఇది కాదనమాట. సో ఇది కాదు, ఆన్సర్ ఇది అవుద్ది అనమాట. సో ఇది అవుతుందిలే చెక్ చేస్తాను చూడండి ఒకసారి. ఇది అవుతుందిలే చెక్ చేస్తాను చూడండి. డైరెక్ట్గా ఇప్పటికీ లేట్ అయింది కదా, డైరెక్ట్ క్యాలిక్యులేటర్ ఉపయోగిద్దాం. 31837 బై 13 కరెక్ట్గా వచ్చింది చూడండి. కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ అనమాట. సో నేనైతే ఇలా చేస్తాను అనమాట. మీరు కూడా ఇలాగే చేయాలి. మొత్తం ఈ సాల్వ్ చేసేసరికి మీకు అదే ఆన్సర్ వస్తుంది. దాన్ని డైరెక్ట్గా వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళిపోండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇది లాస్ట్ టైపు. ఈ లాస్ట్ టైప్ నుంచి క్వశ్చన్లు కూడా రావు. ఈ లాస్ట్ టైప్ నుంచి క్వశ్చన్లు కూడా ఎక్కువ రావు. ఒక క్వశ్చన్ పెట్టాను అందుకోసమని. ఇది ఏంటంటే మీకు చెప్పేస్తున్నాను అండి. CP1 ఇది SP1 కదా, ఇది CP2 ఇది SP2. కొన్నిసార్లు ఏమిస్తారంటే ఇది ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే CP2 అనేది SP1కి ఈక్వల్, లేదా CP1 అనేది SP1కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో అప్పుడు అలా అదే కాన్సెప్ట్తో మనం వేసుకుంటాం అనమాట. చూడండి ఇక్కడ ఏ షాప్ కీపర్ సోల్డ్ 2 items. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఐటమ్ ఈజ్ ఈక్వల్స్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఐటమ్. చూడండి CP1 CP2 SP1 CP1 SP1 CP2 SP2. మనకేంటి అడిగాడు అక్కడ, మనకి ఇదేంటి ఇచ్చాడు మనకి చూడండి. ఏమి ఇచ్చాడు ద షాప్ కీపర్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఐటమ్ ఈక్వల్స్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఐటమ్. రెండింటికి ఈక్వల్ అయిందనమాట. చూడండి ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ అంటే ప్రాఫిట్లో కమ్మాడు అనమాట. అంటే 20% ప్రాఫిట్ కమ్మాడు అంటే 1/5 అంటే 5 ప్రాఫిట్ కాబట్టి 6 కదా. నెక్స్ట్ అండ్ ద సెకండ్ ఐటమ్ అట్ లాస్ ఆఫ్ 10% లాస్ కమ్మాడు అంటే 10 కమ్మితే 9 లాస్కి అయిందనమాట. మనకేంటి ఇచ్చాడు ఇది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఆర్టికల్. సో ఈ రెండు ఈక్వల్ చేసుకుంటారు. దీన్ని ఈక్వల్ చేసుకుంటారు. ఈక్వల్ చేసుకోవాలంటే ఏం చెప్పాను, ఎల్సిఎం తీసుకోమన్నాను. 6కి 10కి ఎల్సిఎం ఏంటి 60 కదా. సో దీన్ని 10తో మల్టిప్లికేషన్ చేయండి దీంతో. సో దీన్ని 6తో మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది 60 + 54 అంటే ఎంత 114 వచ్చింది. ఇది 50 + 60 110 వచ్చింది. సో ఇది CP ఇది SP. ఎంత పెరిగింది మనకి ఏంటి తెలుగు వస్తుంది. ఎంత పెరిగింది 4 పెరిగింది. దేని మీద పెరిగింది 110 మీద పెరిగింది ఇంటూ 100. 0 క్యాన్సిల్ అంటే 40/11. 11 3 33 అంటే 3 అండ్ ఆన్సర్ ఏంటి
క్లియర్గా వేస్తుండే. ఆన్సర్ ఎంత వచ్చింది? 3 and 7/11%. 3 and 11/7 ప్రాఫిట్ వచ్చింది. చూడండి, 3 and 7/11 ప్రాఫిట్ వచ్చింది. ఇదే అనమాట మనకి ఇచ్చింది ఏంటి, కావాల్సినట్టు చేస్తుంది వచ్చేది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఇది కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్ కాబట్టి మీకు అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. వీలైనంతసార్లు మీరు రీవాచ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోకి లైక్ చేయండి. ఇంత కష్టపడుతున్నాను మీకోసం. ఫ్రెష్ కంటెంట్ తెస్తున్నాను, అడ్వాన్స్ క్వశ్చన్స్ తెస్తున్నాను. కంటెంట్లో అసలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. సో ప్లీజ్ ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ బాక్స్లోన. మీ నుంచి అదే కోరుకుంటాను. మన ఛానల్లో 70% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంట. ఇది చాలా మంచి పద్ధతి కాదు ఇది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.